ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభు యొక్క సన్నిధిలో మనం అందరం చేరి ఉండడం చాలా సంతోషకరమైనటువంటి సమయంగా ఉన్నది. தமிழ்நாடு சென்னையிலிருந்து ஒரு குழுவாக ஒரே திருச்சபையை சார்ந்த ஒரே தேவனுடைய பிள்ளைகளாக நாங்கள் இந்த நாளிலே சூடாரத்திலே பாஸ்டர் జగన్ అయ్యా తిరుచబైలో కలదు ముఖ్య మగిழ்చి. మేము మెడ్రాస్ ప్రాంతం నుంచి బయలుదేరి ఒక గ్రూప్గా ఇక్కడికి వచ్చి ఈ సూడారం ప్రాంతంలో దైవజనుడు జగన్ గారి యొక్క మందిరంలో మీతో కూడా గడపడం చాలా సంతోషకరమైన విషయం. கடந்த 3-4 நாட்களாக గడిచినటువంటి 3 దినాలు, ఈ దినంతో కూడా 4 దినాలు ஆண்டவருடைய தேவனுடைய ராஜ்யத்துடைய நற்செய்தி ప్రభు యొక్క రాజ్య సువార్తను తిమ్మాపూర్ పగదిలేயும் సూరారం పగదిలేயும் ஊழியம் செய்ய கர்த்தர் கொடுத்திருக்கிறதுக்காக நான் நன்றி తిమ్మాపూర్ ప్రాంతంలోనూ ఈ యొక్క సూడారం ప్రాంతంలోనూ మేము చేయడానికి ప్రభు మాకు సహాయం చేశారు. అన్నోడు வரவேற்று இப்படிப்பட்ட ஒரு நல்ல காரியத்தில் ஈடுபடுத்தின பாஸ்டர் ஜெகனையா அவருக்கும் அவருடைய குடும்பத்தினருக்கும் அவருடைய சபையாருக்கும் మనమార్ந்த நன்றியை சொல்லிக் கொள்கிறோம். మాకు ఈ విధమైనటువంటి సదవకాశాన్ని కలుగు చేసి మేము ఈ విధముగా ప్రభు యొక్క పరిచర్య చేయడానికి మాకు ఆహ్వానం ఇచ్చి మా యొక్క అవసరతలను గుర్తించి సహాయపడేటువంటి దైవజనులు సంఘ కాపరి గారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. జగనయ్య గారికి మా యొక్క హృదయపూర్వక వందనాలు. ஒரு விஷயம் எல்லாரும் கைகளை தட்டி கர்த்தருக்கு மகிமை உண்டாகணும். இந்த நேரத்தில் நம்ம எல்லாரும் ஆண்டவருடைய சமூகத்திலே கூடியிருக்கிறோம். ఈ యొక్క సమయంలో మనం అందరం కూడా ప్రభు యొక్క సన్నిధిలో చేరి ఉన్నాం. தேவையானது ஒன்றே மரியாதை தன்னை விட்டு எடுபடாத நல்ல பங்கை தெரிந்து கொண்டால் என்று வேதத்தில் வாசிக்கிறோம். ఎందుకంటే అవసరమైనటువంటిది ఒక్కటే, ఆ ఒక్కదాన్ని మరియమ్మ దానిని చేపట్టినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఇவ்வளவு நேரம் பாடினோம், துதி செய்தோம், ஆராధனை செய்தோம். ఇంతవరకు కూడా చక్కగా పాటలు పాడుతూ వాద్యాల వాయిస్తూ ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తూ ఆరాధన కూడా మనం జరుపుకున్నాం. ஒரு முக்கியமான நேரத்தில் இப்பொழுது நாம் வந்திருக்கிறோம். ఒక ముఖ్యమైనటువంటి సమయంలోనికి ఈ యొక్క రాత్రికాల సభలో మనం వచ్చి ఉన్నాం. நாம் தேவனுடைய சபையில இருக்கிறோம். మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం. ஆவியானவர் சபைகளுக்கு சொல்லுகிறதை காதுள்ளவன் கேட்க கடவுள். సంఘములతో దేవుడు మాట్లాడుతున్న ఆ మాటను చెవిగలేటటువంటి వాడు వినును కాక పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. இந்த வசனம் யாரோ ஒருவருக்காக அல்ல. ఈ యొక్క మాట ఎవరో ఒకరికి ఉద్దేశించి చెప్పినటువంటిది కాదు. முதலாவது பேசுகிற எனக்கு இந்த வசனம் உரிமையானது. మొదటిగా మాట్లాడుతున్నటువంటి బోధిస్తున్నటువంటి నాకు ఈ మాట వర్తిస్తుంది. இங்க இருக்கிற எல்லாருக்கும் அது உரிமையானது. ఇది మీకు అందరికీ కూడా వర్తించేటువంటి మాటగా ఉన్నది. நாம் கொஞ்ச நேரம் வசனத்தை கேட்போம். మనం కొద్ది క్షణాల్లో ప్రభు యొక్క మాటలను గమనిద్దాం. வசனத்தை கேட்கிறது மாத்திரமல்ல, పరిశుద్ధ గ్రంథం యొక్క వాక్యాలను మనం கீழ்ப்படியே நம்ம ஒப்பு கொடுப்போம். మాత్రమే కాదు కానీ వాటికి లోబడటం మనం నేర్చుకోవాలి. యోహాను எழுதின சுவிசேஷம் 11వ அதிகாரம், యోహాను రాసేటువంటి సువార్త 11వ అధ్యాయం 43వ వచనం, 41 నుంచి 43 వచనాలను మనం గమనిద్దాం. ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితమని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహము నమ్మినట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పిన వారి నిమిత్తమై ఈ మాట చెప్పిన అని లాజరు బయటికి రమ్మని బిగ్గరగా కేక వేసిన 43వ వచనం இப்படியே சொல்லப்பட்டிருக்கிறது. అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట இவைகளை சொன்ன பின்பு ఈ విధముగా ఆయన చెప్పిన తరువాత లాజరువే வெளியே వా என்று சொல்லி లాజరు బయటికి రా అని ఒక కేక వేసి உரத்த சத்தமாக ஆண்டவர் கூப்பிட்டார். ఒక పెద్ద శబ్దముతో లాజరు బయటికి రమ్మని இந்த ఆహ్వానిస్తున్నారు. இடத்துல லாசரு வைக்கப்பட்டிருந்த அந்த இடத்துல ఆ యొక్క లాజరు ఏ స్థలమందు అతను ఉంచబడి ఉన్నాడో ఆ స్థలము దగ్గర ஆவிக்குரிய ரீதியாக நம்மை சில இடங்களிலே வைத்து பார்க்க போகிறோம். ఎందుకంటే ఆత్మ సంబంధమైన విషయాలలో ఆ విధముగా మనలను ఆ స్థానంలో పెట్టుకొని ఈ రాత్రి మనలో చూసుకుందాం. இந்த லாசரு மரித்து போய்விட்டார். ఈ లాజరు చనిపోయాడు. லாசரு மரித்து 4 நாட்கள் ஆகிவிட்டது. లాజరు చనిపోయి 4 దినాలు గడిచిపోయేటువంటి సమయం అది. இயேசு 4 நாட்களுக்கு பிறகு கழித்து அங்கே வருகிறார். యేసుక్రీస్తు 4వ దినమున ఆ యొక్క లాజరు సమాధి దగ్గరికి వస్తూ ఉన్నాడు. அங்கிருந்த யூதர்கள் எல்லாம் பார்த்து சொன்னார்கள், 36வது வசனத்தில் அப்பொழுது யூதர்கள் இதோ இவர்
அவனை எவ்வளவாய் சிநேகித்தார் என்றார்கள். ఎందుకంటే అక్కడ 36వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే ఈ లాజర్ని ఈయన ఎంతగా ప్రేమించాడు అని ఆ యూదులందరూ మాట్లాడుకోవటం అక్కడ మనం గమనించవచ్చు. குருடனுடைய கண்களெல்லாம் திறந்தவர் இவரை உயிரோடு காக்க கூடாதா என்று சொல்லி கேட்டார்கள். ఎందుకంటే గుడ్డి వారికి అనేకులకు చూపించేటి ఈయన అతను చనిపోక మునిపే ఆ యొక్క మరణము అతనికి సమీపించకుండా కాపాడి ఉండవచ్చు కదా అని అనుకుంటున్నారు. அப்பொழுது பேசிக்கொண்டே எல்லாரும் கல்லறையிடத்தில் வந்தார்கள். ఆ విధముగా అనేకులు మాట్లాడుకుంటూ యేసు ప్రభువుని వెంబడిస్తూ సమాధి దగ్గరికి వచ్చారు. 39వ వచనத்தில் இயேசு சொல்லுகிறார், 39వ వాక్య భాగంలో ప్రభు చెప్తున్నాడు, கல்லை எடுத்து போடுங்கள். ఆ యొక్క రాయిని మీరు దొర్లించండి అని అంటున్నాడు. கல்லை எடுத்து போடுங்கள். ఆ యొక్క రాయిని మీరు దొర్లించండి అని చెప్తున్నాడు. அப்பொழுது அந்த இறந்து போன லாசருடைய சகோதரிகள் சொன்னார்கள், అప్పుడు ఆ లాజరు యొక్క అక్కైనటువంటి మార్త వచ్చి అక్కడ చెప్తున్నది, நாரி போகுமே என்று சொல்லி சொன்னார்கள். అయ్యా ఆ రాయిని దొర్లిస్తే భయంకరమైన దుర్వాసన వస్తాది అని చెప్తూ ఉన్నారు. 4 நாளாகிவிட்டதே நாரி போகும் என்று சொல்லி சொன்னார்கள். ఎందుకంటే 4 దినాలు అయిపోయింది, అక్కడ భయంకరమైన దుర్వాసన వస్తాది అని చెప్తూ ఉన్నారు. அதற்கு இயேசு சொன்னார், అందుకు ప్రభు చెప్తున్నాడు, நீ விசுவாசித்தால் தேவனுடைய மகிமையை காண்பாய். నువ్వు విశ్వసించినట్లయితే దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు అని ప్రభు చెప్తున్నాడు. இன்றைக்கு நம்முடைய வாழ்க்கையை பார்க்கும்போது ఈ రోజున మన యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే வெளிப்படுத்தின விசேஷம் 3వ அதிகாரம் 1వ వచనத்தில் சொல்லப்பட்டிருக்கிறது, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో మనకు చెప్పబడుతూ ఉన్నది, நீ உயிரோடு இருக்கிறவன் என்று சொல்லி அழைக்கப்பட்டும் செத்தவனை போல் இருக்கிறாய். ఎందుకంటే నువ్వు ప్రాణాలతో ఉన్నటువంటి వాడిగా పిలువబడుతూ ఉన్నావు, కానీ సజీవుడు అని చెప్పుకుంటాడు, కానీ నువ్వు మృతుడవే అని రాయబడి. இன்றைக்கு நாம் உயிரோடு தான் இருக்கிறோம். ఈ రోజున మనం ప్రాణాలతోనే ఉన్నాము, ஆண்டவருடைய பிள்ளைகளாக இருக்கிறோம். దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉన్నాము. ஆனாலும் நம்முடைய வாழ்க்கை செத்து போன கிரியைகளுக்கு ஒப்பான ஒரு வாழ்க்கையாக కానీ இருக்கிறது. మన యొక్క జీవితం చనిపోయినటువంటి వారికి సాధకంగా మన యొక్క ప్రక్రియలు కనబడుతూ ఉంటున్నాయి. ஆண்டவர் கல்லை எடுத்து போடும்படி சொன்னார். ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆ రాయిని మీరు అక్కడ నుంచి తీసివేయండి, దొర్లించండి అని చెప్తూ ఉన్నారు. இன்றைக்கு ஆண்டவர் உயிர்ப்பிக்க கூடாதபடிக்கு ఈ యొక్క దినాన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతుల పునరుద్ధానాన్ని కలగ చేయకుండా ఉండులాగున, நம்மை எழுப்பக்கூடாதபடிக்கு, మనలను ఆయన లేవనెత్తకుండా ఉండులాగున, நம்மை மாற்றக்கூடாதபடிக்கு మన జీవితంలో ఒక మార్పును తీసుకురాకుండా ఉండులాగున, சில கற்கள் தடை கற்கள் நமக்கு தடையாக இருக்கிறது. ఎందుకంటే అనేక రాళ్ళు మనకి ఆటంకంగాను అడ్డుబండలుగాను ఉంచున్నాయి. இன்றைக்கு நிறைய ஆசீர்வாதங்களை நாம் பெற்றுக்கொள்ள இருக்கிறோம். ఈ రోజున అనేక విధమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను మనం పొందుకోగలిగినటువంటి వారిగా ఉంచున్నాం. ஆனால் அந்த ஆசீர்வாதத்தை பெற்றுக்கொள்ளக்கூடிய தகுதி நம்மிடத்தில் இல்லாமல் కానీ இருக்கிறது. ఆ ఆశీర్వాదాన్ని పొందుకోగలిగినటువంటి ఆ యొక్క స్థితి, ఆ యొక్క పరిస్థితులు మనకు లేకుండా ఉంచు. கொடுக்கிறவர் ஆயத்தமாக இருக்கிறார். ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. அவர் எப்பொழுதும் நமக்கு உதவி செய்ய அவர் வல்லவராக இருக்கிறார். ఆయన ఎప్పుడు మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. அவர் கொடுக்கிறதை பெற்றுக்கொள்ளக்கூடிய தகுதி நம்மிடத்தில் இல்லை. కానీ ఆయన ఇచ్చేటువంటి ఆ దీవెనలను పొందుకునేటువంటి అర్హత మనకు లేనటువంటి పరిస్థితులలో அதற்கு என்ன காரணம்? దానికి ఏంటి కారణం? சில தடை கற்கள் இருக்கிறது. అనేక విధమైనటువంటి అడ్డుబండలు ఉంచు. அவனை உயிர்ப்பிக்க கூடாதபடிக்கு அவனை போட்டு கல்லினால் மூடப்பட்டிருக்கிறது. ఎందుకంటే అతను మరలా ప్రాణాలతో లేయకుండా ఒక రాతితో అతని యొక్క సమాధిని మూసి இந்த ఉన్నాడు. கல்லை புரட்டி போடும்படி சொல்லுகிறார். కానీ ప్రభు చెప్తున్నాడు, జీవం అనేటువంటిది రావాలి అంటే ఆ రాయిని మీరు దొర్లించండి అని అంటున్నాడు. நம்முடைய வாழ்க்கையில கூட ஆசீர்வாதம் பெறுவதற்கு தடையா இருக்கிற எந்த கற்களா இருந்தாலும் మన జీవితంలో కూడా దేవుని యొక్క దీవెనను పొందుకోవడానికి అడ్డంకంగా ఉన్నటువంటి ఏ రాతి బండలైనను நாம் புரட்டி போட வேண்டும். మనం వాటిని అక్కడ నుంచి దొర్లించి వేసి, புரட்டி போடாவிட்டால் అలా మనం తొలగించకపోతే அது நாளுக்கு நாள் நமக்குள்ளே நாறிக்கொண்டே இருக்கும். అది దినదినము మనలను అది కుళ్ళబెడుతూ ఉంటది. லாசரு சகோதரிகள் சொல்கிறார்கள் நாருமே என்றார்கள். ఎందుకంటే లాజరు యొక్క సహోదరి మార్త చెప్తోంది అక్కడ వాసన వస్తది. சில காரியங்கள் செய்யும் போது கஷ்டமாக தான் இருக்கும். కొన్ని యొక్క కార్యక్రమాలు మనం చేస్తున్నప్పుడు మనకు మనసులో ఎంతో వేదన బాధను కలిగిస్తుంది. 4 பேருக்கு முன்பதாக அது வேதனையாக தான் இருக்கும். అది నలుగురికి ముందరగా అది బాధను కలిగించేటువంటిదిగానే ఉంటది. ஆனால் ஆண்டவர் சொல்லுகிறார் கல்லை புரட்டி போடுங்கள். కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ఆ రాత్రి మీరు దొర్లించండి అని అంటున్నాడు. ஆண்டவர் சொன்னார், ప్రభు చెప్తున్నాడు, விசுவாசித்தால் தேவனுடைய மகிமையை காண்பாய். నువ్వు విశ్వసించినట్లయితే దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. இந்த காரியத்தை சொல்லி முடித்த பிறகு ఈ కార్యాన్ని చెప్పిన తరువాత இயேசு பிதாவை நோக்கி ஜெபிக்கிறார். ప్రభు ఆ యొక్క తండ్రిని వేడుకొంచు ఉన్నాడు. ஜெபித்து விட்டு அவர் சொல்லுகிறார், ప్రార్థించిన తర్వాత యేసుక్రీస్తు இவர்களை చెప్తున్నాడు, சொன்ன பின்பு ఈ విధముగా
ఆయన చెప్పిన తరువాత லாசருவே வெளியே வா என்று சொல்லி ஆண்டவர் உரத்த சத்தமாக அழைத்தார். లాజరు బయటికి రమ్మని ఒక బిగ్గరి కేకను అక్కడ వేస్తూ ఉన్నారండి. ஆண்டவருடைய வார்த்தைக்கு வல்லமை உண்டு. దేవుడి యొక్క మాటకు ఎంతో శక్తి ఉన్నది. வார்த்தையினால்தான் வானத்தையும் பூமியை படைத்தார். ఆయన యొక్క నోటి మాట ద్వారాను ఈ భూమిని ఆకాశాన్ని ప్రభు ஆதியாகமம் புத்தகத்தில் எல்லாம் உண்டாக கடவுது உண்டாக கடவுது உண்டாக கடவுது என்ற வார்த்தையினால்தான் சொன்னார். ఎందుకంటే ఆదికాండం మొదటి అధ్యాయంలో కలుగురుగాక 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 అని ప్రభు యొక్క నోటి మాటని అక్కడ రుజువు చేస్తారు. இங்க மரித்து 4 நாளாய் போன அந்த மனுஷனை வார்த்தையினாலே அவர் உயிர்ப்பித்தார். ఎందుకంటే ఇక్కడ చనిపోయి 4 దినాలు సమాధి చేయబడిన ఆ లాజరుని తన యొక్క నోటి మాట ద్వారా మరలా బ్రతికించారు. வேதம் சொல்லுகிறது పరిశుద్ధ గ్రంథం చెప్తుంది மரித்தவன் வெளியே வந்தான். ఆ చనిపోయినటువంటి వాడు లేచి బయటికి వచ్చాడు. மரித்தவனை பார்த்து ஆண்டவர் சொன்னார், ఆ చనిపోయినటువంటి వాడిని చూసి ప్రభు చెప్తున్నాడు, பெயரிட்டு சொன்னார், పేరు చెప్పి லாசருவே நீ வெளியே வா. లాజరు నువ్వు బయటికి రా. இன்றைக்கு சில காரியங்களை விட்டு நாம் வெளியே வர வேண்டும். ఈ రోజున అనేక కార్యక్రమాల నుంచి మనము వాటిని విడిచి బయటికి రావాలి. இங்கே சொல்லப்பட்டிருக்கிறது அவன் வெளியே வந்த உடனே అతను బయటికి వచ్చిన తరువాత அவன் மேல் இருக்கிற கட்டுகளை அவிழ்த்து விடுங்கள் என்று சொல்லி சொன்னார். అతని మీద ఉన్నటువంటి ఆ కట్టను విప్పివేయమని చెప్పేసి ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు. நாம் சில நேரங்களிலே சில கட்டுகளோடு கூட இருக்கிறோம். మనము కొన్ని సమయాలలో కొన్ని కట్టల ద్వారా కట్టబడినటువంటి వారిగా ఉంటున్నాం. ஜெபிக்க கூடாதபடிக்கு, ప్రార్థన చేయకుండా, துதிக்க கூடாதபடிக்கு, దేవుని స్తుతించకుండా, ஆராதிக்க கூடாதபடிக்கு, ఆయన ఆరాధించకుండా, தேவனுக்கு ஏற்ற கிரியைகளை செய்யக்கூடாதபடிக்கு, దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు మనం చేయకుండా, சில காரியங்களை கட்டப்பட்டிருக்கிறோம். కొన్ని కార్యక్రమాలలో మనం కట్టబడినటువంటి వారిగా ఉంటున్నాం. ஆண்டவர் சொல்லுகிறார், அந்த கட்டை அவிழ்த்து விடுங்கள். ప్రభు చెప్తున్నాడు, ఆ కట్టలను తెంచివేయండి. நமக்கு நம்மை குறித்து நமக்கு தான் தெரியும். మనల గురించి మనకే బాగా తెలుసు. மற்றவர்களிடத்திலே நாம் வேஷம் போட்டு பழகலாம். ఇతరుల దగ్గర మనము వేషధారణం వల్లే ప్రదర్శిస్తూ ఉంటాం. மற்றவருக்கு முன்பதாக நல்லவர்கள் போல இருக்கலாம். అనేకుల దగ్గర మనము చాలా మంచి వాళ్ళలాగా మనల్ని మనం కనపరుచుకుంటాం. ஆனால் நாம் కట్టப்பட்டிருக்கிறோம் சில காரியங்களிலே. కానీ మనం అనేక విధమైన బంధకాలలో ఉన్నాము అనేటువంటి దాన్ని మనం తెలుసుకోవాలి. அப்போஸ்தலனாகிய பவுல் சொல்லுகிறார், అపోస్తలుడైన పౌలు நான் చెప్తున్నాడు, சுவிசேஷத்திற்காக கட்டப்பட்டிருக்கிறேன் என்று నేను சொல்கிறார். స్వార్థ నిమిత్తమై బంధించబడిన వాడిగా ఉన్నాను అని అంటున్నాడు. அன்பின் கயிறினாலே கட்டப்பட்டிருக்கிறேன் என்று ప్రేమ சொல்கிறார். అనేటువంటి బంధకముల మధ్యలో నేను ఉన్నాను అని అంటున్నాడు. நல்ல விஷயத்திலே நாம் கட்டப்பட்டிருக்க வேண்டும். మంచి విషయాలలో మనము కట్టబడినటువంటి వారిగా ఉండాలి. சபையிலே நாம் கட்டப்பட்டிருக்க வேண்டும். దేవుని యొక్క సన్నిధిలో మనము అంటు కట్టబడాలి. கிறிஸ்துவின் அன்பிலே கட்டப்பட்டிருக்க வேண்டும். దేవుని యొక్క ప్రేమలో మనం అంటు కట్టబడాలి. தேவனுடைய வார்த்தையோடு நாம் கட்டப்பட்டிருக்க வேண்டும். దేవుని యొక్క వాక్కులతో మనము కట్టబడాలి. சபையோடு நாம் கட்டப்பட்டிருக்க வேண்டும். దేవుని యొక్క సంఘముతో ఐక్యత కలిగి కట్టబడాలి. அதே சமயத்தில் வேறு சில காரியங்களில் நாம் கட்டவிழ்க்கப்பட வேண்டும். ఎందుకంటే అదే సమయంలోనే వేరొక లోక సంబంధిత కార్యక్రమాలలో నుండి మనము కట్లు విప్పుకున్నటువంటి వారిగా ఉండాలి. கட்டவிழ்த்தால்தான் நம்ம நடமாட முடியும். ఎందుకంటే కట్లు తెంచివేయబడితేనే మనం స్వతంత్రంగా తిరగగలుగుతాం. ஆகையினாலே అందుకనే லாசருவை பார்த்து ஆண்டவர் சொன்னார், లాజరును చూసి ప్రభు చెప్తూ ఉన్నాడు, லாசருவே நீ வெளியே வா என்று சொல்லி சொன்னார். లాజరు నువ్వు బయటికి రా అని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. நாமும் சில காரியங்களை விட்டு வெளியே வர வேண்டும். మనము కూడా అనేక విషయాలలో నుండి మనం బయటికి రావాలి. சில காரியங்களை உலகத்தோடு ஒத்து போக கூடாது. కొన్ని విషయాలలో లోకముతో కూడా మనం కలిసిపోకూడదు. ஆண்டவர் சொன்னார், நான் உலகத்தான் அல்லாதது போல நீங்கள் உலகத்தான் அல்ல. నేను లోకము నుంచి వేరు చేయబడినటువంటి రీతిగా మీరు కూడా ఈ లోక సంబంధులుగా ఉండకూడదు. ஆகையினாலே உலகம் நம்மை பகைத்துக் கொண்டேதான் இருக்கும். అందుకని ఈ లోకముతో మనకు సంబంధం లేదు కాబట్టి ఈ లోకస్తులు మనతో కూడా కలహాలు, நாம் அதோடு கூட கட்டப்பட்டிருக்க கூடாது. మనము లోకస్తులతో కూడా కలిసిపోయి ఉండకూడదు. நாம் அதை விட்டு வெளியே வர வேண்டும். మనం వారిని విడిచిపెట్టి బయటికి நாம் రావాలి. நாம் இந்த உலகத்துக்குரியவர்கள் அல்ல. మనం ఈ లోక సంబంధమైనటువంటి వారివి కాదు. நம்ம எல்லாரும் பரலோக ராஜ்யத்துக்குரியவர்கள். మనమందరం కూడా పరలోక సంబంధమైనటువంటి వారు. விசுவாசிக்கிறவங்க கை வைத்து அல்லேலூயா சொல்லாம. విశ్వసించేటువంటి వారి చేతులతో ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ஒரு காலம் இருந்தது, ఒక కాలం ఉన్నది, மக்கள் எல்லாம் கஷ்டப்பட்டார்கள். మన ప్రజలు చాలా కష్టపడ్డారు. அந்த நாட்களில் பரலோகத்தை பற்றி பேசினால் அவ்வளவு சந்தோஷமாக அவர்கள் சந்தோஷப்படுவார்கள். ఆ దినాలలో రాజ్య సువార్తను ప్రకటించినప్పుడు చాలా సంతోషపడి అత్తుకునేటువంటి వారు. ஆனால் இன்றைக்கு பரலோகத்தை பற்றி பேசினால் కానీ ఈ దినాన పరలోకాన్ని గురించేటువంటి వార్తలు சபையில் உள்ளவர்களுக்கு பயமாக இருக்கிறது. சிலருக்கு సంఘములో ఉండేటువంటి వారికి కూడా భయం కలుగుతూ ఉన్నది. ஏனென்று கேட்டால், ఎందుకు అనేది, உங்க பொக்கிஷம் எங்க இருக்குதோ அங்க உங்க இருதயம் இருக்கும். ఎందుకంటే మీ యొక్క ధనాగరం ఎక్కడైతే ఉందో మీ మనసు కూడా అక్కడే ఉంది అని ప్రభు. நம்முடைய பொக்கிஷம் பரலோகத்தில் இருந்தால் நம்முடைய இருதயமும் பரலோகத்தை தான் அடிக்கடி நோக்கி இருக்கும். మన యొక్క సంపద అనేటువంటిది పరలోకంలో మనం దాచుకుంటే మన యొక్క మనసు కూడా పరలోకం మీదనే ఆధారపడి ఉంటుంది. ஆகினாலே லாசருவை போல நாம் வெளியே வர வேண்டும். అందుకని లాజరు లాగా మనము బంధకాలలో తెంచివేయబడినటువంటి వారిగా బయటికి రావాలి. உலகத்தோடு கூட ஒட்டி இருக்க கூடாது. ఈ లోకముతో కూడా సన్నిహిత సంబంధం కలిగినటువంటి వారిగా அவிசுவாசிகளோடு ஒட்டி இருக்க கூடாது. అవిశ్వాసులతో సన్నిహిత సంబంధం కలిగి ఉండకూడదు. இதெல்லாம் மரித்து போன அனுபவத்துக்கு
உண்டானது. ఇవన్నీ కూడా చనిపోయినటువంటి ఆ విధానాలను సూచిస్తున్నటువంటి క్రియలుగా நீ కనబడుతుంది. உயிரோடு இருக்கிறவன் அழைக்கப்பட்டோம், నువ్వు ప్రాణాలతో ఉండడానికి ఆయన ద్వారా పిలువబడ్డావు. நீ செத்தவனை போல இருக்கிறாய். నువ్వు చనిపోయినటువంటి వాని వలే ఉన్నావు. நம்முடைய கிரியைகள் செத்து போனதாக నీ இருக்கிறது. యొక్క క్రియలు చనిపోయినటువంటి వారితో అది సంబంధించబడినటువంటిదిగా ఉంటున్నారు. நம்முடைய ஜெபம் கேட்கப்படவில்லை. మీ యొక్క ప్రార్థన ఆలకించబడటం లేదు. வேதம் வாசித்தால் ஒன்றும் புரியவில்லை. పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే అది అర్థం కావటం లేదు. ஒரு காரியம் நமக்கு நடக்கவில்லை. ఏ కార్యము కూడా ప్రభు వల్ల మనకి కలగటం లేదు. என்ன காரணம்? ఏంటి కారణం? நாம் కట్టப்பட்டிருக்கிறோம். మనం కట్టబడి ఉన్నాం. நாம் வெளியே வர வேண்டும். మనం బయటికి రావాలి. அடுத்தபடியாக ఆ తర్వాత మనం லூக்கா எழுதின சுவிசேஷம் లూకా రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం 5వ వచనం 5వ వాక్య భాగాన్ని గమనిద్దాం. இயேசு அந்த இடத்தில் வந்தபோது அண்ணாந்து பார்த்து அவனை கண்டு, சகேயுவே, நீ சீக்கிரமா இறங்கி வா, இன்றைக்கு நான் உன் வீட்டில் தங்க வேண்டும் என்றார். கர்த்தருடைய பரிசுத்த நாமத்துக்கு ஸ்தோத்திரம். ప్రభు యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును. முதல்ல ஒரு மனுஷனை பார்த்தோம். ఫస్ట్ ఒక విషయాన్ని మనం గమనించాలి. அந்த மனுஷனுடைய பெயர் லாசரு. ఆ యొక్క వ్యక్తి యొక్క పేరు లాజరు. இங்கே ஒரு మనుషుని பார்க்கிறோம். ఇక్కడ కూడా ఒక వ్యక్తిని మనం చూద్దాం. இவனுடைய பெயர் சகேயு. ఇతని యొక్క పేరు చక్రయ్య. இவனை குறித்து வேதவசனம் சொல்லுகிறது. ఇతని గురించి పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. அவன் ஆயக்காரனுக்கு தலைவனும் అతను సుంకపు గుత్తదారుడుగా ஒரு ஐஸ்வர்யம் உள்ள ஒரு மனுஷனாக ఒక இருந்தார். ధనవంతుడుగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ஒரு தலைமை பொறுப்பில் இருக்கிறவன். అతను ఒక అధికారములో ఉన్నటువంటి వాడు. ஒரு பெரிய பணக்காரன். ఒక మంచి ధనవంతుడు. அவன் ஆளுதான் குள்ளம். అతను మనిషి మాత్రము పొట్టివాడు. ஆனா அவன் பெரிய ஆளு. அவன் కానీ ఆ ప్రాంతంలో అతను చాలా గొప్పవాడు. அவனுக்கு ஒரு ஆசை இருந்தது. అతనికి ఒక ఆశ ఉన్నది. அவனுக்குள்ள ஒரு எண்ணம் இருந்தது. అతని లోపల ఒక ఆలోచన ఉన్నది. உலகத்துல அவனுக்கு ஒரு குறையும் இல்லை. ఆ లోకములో అతనికి ఏ విధమైన కొదువ లేదు. நல்ல பதவி, మంచి అధికారం, நல்ல பணம், మంచి డబ్బు, ஒரு குறை இல்லாம வாழ்ந்தான். ఏ కొదువ లేనటువంటి బ్రతుకు எல்லாம் இருந்தும் అన్ని ఉండి அவனுக்குள்ள ஒரு ஆசை இருந்தது. అతనిలో ఒక ఆశ ఉన్నది. இயேசு எப்படிப்பட்டவரோ, యేసు ఎలాంటి వాడో, இயேசு எப்படிப்பட்டவரோ, యేసు ఎలా ఉంటాడో இன்றைக்கு வேதவசனம் சொல்லுகிறது. ఈ రోజున పరిశుద్ధ గ్రంథం அவரை చెప్తుంది. அறிந்திருக்கிறேன் என்று சொல்லியும் ఆయనని ఎరిగి ఉన్నాము అని చెప్పి கற்பனைகளை கைக்கொள்ளாதவன் பொய்யனா இருக்கிறான் சொல்லி வசனம் ఆ சொல்லுகிறது. పరిశుద్ధ గ్రంథమును చేత పట్టినటువంటి వాడు అంటే ఆజ్ఞలను పాటించినటువంటి వాడు అబద్ధికుడు అని చెప్తున్నది. ஏசாயா தீர்க்கதரிசன புத்தகம் 1వ அதிகாரத்திலே యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం இப்படியே சொல்லப்பட்டிருக்கிறது. 2వ వాక్య భాగంలో ఎలా రాయబడి ఉన్నది? மாடு தன் எஜமானையும் ఆ గాడిద తన యొక్క యజమానుని, கழுதை தன் ஆண்டவனின் முன்னணியை அறியும். ఆ యొక్క గాడిద తన యొక్క యజమానుని, అలాగే ఎత్తు తన యొక్క కామందును ఎరిగి ఉండును అని రాయబడి ఉన్నది. இஸ்ரவேலோ அறிவில்லாமலோ, ఇశ్రాయేలు వీరు జ్ఞానములైనటువంటి వారు, என் ஜனம் உணர்வில்லாமல் இருக்கிறது என்று ఆ சொல்லுகிறது. ప్రజలు జ్ఞానములైనటువంటి వారిగా చలనములైనటువంటి వారిగా ఉన్నారు అని అక్కడ రాయబడి ఉన్నది. இந்த మనుషனுக்கு எல்லாம் இருந்தாலும் ఈ మనిషికి అన్ని ఉన్నా కూడా இவனுக்குள்ளே ஒரு ஆசை இருந்தது. ఇతరులో ఒక ఆశ ఉన్నది, ஒரு வாஞ்சை இருந்தது. ఒక వాంఛ ఉన్నది, ஒரு தாகம் இருந்தது. ఒక దాహం ఉన్నది. இயேசு எப்படிப்பட்டவரோ యేసు ఎలాంటి వాడో என்று சொல்லி அவன் பார்க்க வகை தேடினான். ఆయనను చూడాలనేటువంటి ఒక ఆశ అతనిలో ఉప్పొంగి అతని కోసం వస్తున్నాడు. அவன் வகை தேடும் போது ఆయనను ఆ విధముగా వెతకడం இயேசு ప్రారంభించాడు. திரளான கூட்டத்தோடு வந்து கொண்டிருக்கிறார். యేసు విస్తారపెట్టిన ప్రజలను తన వెంట పెట్టుకొని వస్తూ ఉన్నాడు. ஏராளமான மக்கள் அவர் கூட வந்து ఆయన கொண்டிருக்கிறார்கள். వస్తుంటే ఆయనని ఎంతో విస్తారపెట్టిన ప్రజలు వెంబడిస్తూ ఉన్నారు. வேதம் சொல்லுகிறது இவர் குள்ளமான மனுஷன். ఆ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి అతను పొట్టివాడై ఉన్నాడు అని அந்த ஜனக்கூட்டத்துக்குள்ள இயேசுவை இவனால் பார்க்க ఆ முடியாது. పొట్టివాడైనందున యేసు ప్రభువును చూడటం అతనికి సాధ్యము కాలేదు. அப்படிப்பட்ட ஒரு சூழ்நிலையிலே అలాంటి ఒక పరిస్థితులలో அவன் வகை தேடினான். అతడు ఎలా చూడాలి అని ఆలోచన ప్రారంభించాడు. வேதவசனம் சொல்லுகிறது, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, கர்த்தரை கண்டடையத்தக்க சமயத்தில் அவரை தேடுங்கள். ఆయన మీకు సమీపముగా ఉన్నప్పుడు ఆయనను మీరు వెతకండి అని పరిశుద్ధ గ్రంథం அவர் சமீபமாய் இருக்கையில் அவரை நோக்கி கூப்பிடுங்கள். ఆయన మీకు సమీపముగా ఉన్నప్పుడు మీరు ఆయనకు మొరపెట్టండి అని పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది. இவன் தேடும் வகை தேடினான். ఇతను అనేక విధాలుగా వెతికాడు. ஒரு ஏணி கிடைக்கல, ఒక ఒక నిచ్చెన దొరకలేదు, மொட்டை மாடி எதுவும் இல்ல அந்த நாள்ல. అక్కడ ఎలాంటి ఒక మిద్దె లాంటిది కూడా అక్కడ లేదు. இயேசு வர்ற வழியில యేసు వచ్చేటువంటి ఆ మార్గం எப்படியாயிலும் இயேசுவை பார்த்து ஆக வேண்டும்.
ఎలాగైనా యేసుక్రీస్తును చూడాలి అంటే తపన అతనిలో అధికమైంది. அவ்வளவு வாஞ்சியா இருந்தார். అంతటి ఆతృత కలిగిన వాడిగా ఉన్నాడు. வேதவசனம் சொல்லுகிறது, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, அவன் என்னிடத்திலே வாஞ்சியா இருக்கிறபடியால் அவனை நான் விடுவிப்பேன். అతడు నా యందు ఆశ కలిగి ఉన్నందువలన నేను అతనిని తప్పిస్తాను అని పరిశుద్ధ. யாரெல்லாம் ஆண்டவரை பார்க்க வேண்டும் என்று வாஞ்சியா இருக்கிறோமோ அவர்கள் எல்லாம் விடுவிக்கப்படுவார்கள். ఎవరైతే ఆయనను చూడాలని ఆశ కలిగి ఉంటారో వాళ్ళందరినీ బంధకాలలో నుండి దేవాన్ని విడిపిస్తాడు. இயேசு கிட்ட வந்து கொண்டிருக்கிறார். యేసు దగ్గరికి వస్తా ఉన్నాడు. வேற வழியே இல்லை. ఇక ఏ మార్గం లేదు. எப்படியாகிலும் பார்த்தாக வேண்டும். ఎలాగైనా చూసే కావాలి. ஒரே ஒரு வழி இருந்தது. ఒకే ఒక మార్గం ఉన్నది. బైబిల్ వచనం చెప్తుంది, వగై தேடினான். అతడు ఎలా ఆయనను చూడాలని వెతకడం ప్రారంభించాడు. உடனே பக்கத்துல ஒரு அத்திமரம், காட்டத்தி மரம் இருந்தது. వెంటనే అతను చుట్టూ చూసినప్పుడు అక్కడ ఒక మేడు చెట్టు కనపడ్డది. அந்த மரத்தின் மேல் ஏறிக்கொண்டான். ఆ యొక్క మేడు చెట్టు మీద ఎక్కి కూర్చున్నాడు. நாம இருந்தா என்ன பண்ணுவோம்? మనమైతే ఏం చేస్తాం? என் படிப்பு என்ன, నా చదువేంటి, என் పోస్టింగ్ என்ன, నాకు ఉండేటి అధికారం, நான் எவ்வளவு பெரிய பணக்காரன், నేను ఎంత పెద్ద డబ్బు நான் గలవాడిని, போய் மரத்து மேல ஏறலாமா, అయ్యో నేను పోయి చెట్టు మీద ఎక్కి కూర్చోవాలా, அப்புறம் பார்த்துக்கலாம் அப்படின்னு சொல்லிட்டு விட்டு போயிடுவோம். పోయిన తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు చూసుకోవచ్చు. சகேயுக்குள்ள அப்படிப்பட்ட எண்ணம் இல்லை. కానీ జక్కయిలో అలాంటి స్వభావం లేదు. அவன் ஒரு ஐஸ்வர்யவான். అతను ఒక అధికారం కలిగినటువంటి, అతను సౌభాగ్యం కలిగినటువంటి వాడు, அவன் ஒரு தலைவன். అతను ఒక ఉద్యోగ రీతిలో అధికారపూర్వకమైనటువంటి వాడు. அப்படி இருந்தோம் అలా ఉండి కూడా அவன் மரத்தின் மேல ஏறினான். అతడు ఆ యొక్క మేడు చెట్టు మీదకి ఎక్కాడు. இயேசு கூட்டத்தோடு வருகிறார். యేసు ప్రభువు విస్తారమైన ప్రజలతో కూడా నడుచుకుంటూ వస్తున్నాడు. எல்லாரும் அவர் பின்னாடி வந்து கொண்டிருக்கிறார்கள். ఒక గుంపు జనాంగం ఆయనని వెంబడిస్తూ ఉన్నారు. இவன் இயேசுவை பார்க்க வேண்டும் என்று சொல்லி மரத்தின் மேல் ஏறினான். ఇతడేమో యేసు ప్రభుని చూడాలి అని మేడు చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. ஆனால் இயேசுவோ కానీ యేసు இவன் மரத்தின் மேல் இருக்கிறதை அண்ணாந்து பார்த்தார். కానీ అతడు ఆ మేడు చెట్టు మీద ఉండటం ముందుగానే ఈయన గ్రహించి ఉన్నాడు. బైబిల్ వచనం చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, நாம எப்ப அவரை பார்க்க ஆரம்பிக்கிறோமோ మనం ఎప్పుడైతే ఆయనను చూడడానికి ఇష్టపడతామో அவர் நம்மள பார்க்க ஆரம்பிச்சிருவார். ఆటోమేటిక్ గా ఆయన మనల్ని చూడటం ప్రారంభిస్తాడు. நாம எப்ப அவரை தேடுறோமோ మనం ఎప్పుడైతే ఆయన వెతకుతామో அவர் நம்மள தேட ஆரம்பிச்சிருவார். ఆయన మనల్ని వెతకడం ప్రారంభిస్తాడు. நாம் என்ன செய்யறோமோ మనం ఏమి చేయాలి அவரும் அப்படியே நமக்கு செய்து கொடுப்பார். ఆయన అలాగనే ఆ విధముగా చేసి చూపిస్తాడు. ஹalleluya, హల్లెలూయా, ஹalleluya, హల్లెలూయా, ஹalleluya. హల్లెలూయా. வசனம் சொல்லுகிறது, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, இயேசு அண்ணாந்து பார்த்து యేసు ఆ చెట్టు దగ్గరికి వచ్చి அவனை கண்டு అతనిని చూసి பெயரிட்டு அழைக்கிறார். అతనిని పేరు పెట్టి పిలుస్తున్నాడు. சகேயுவே, శక్రయ్య, நீ சீக்கிரமாய் இறங்கி வா, నువ్వు తొందరగా దిగిరా, நீ సీக்கிரமாய் இறங்கி வா என்று నువ్వు తొందరగా சொல்லுகிறார். దిగిరా అని ప్రభు పిలుస్తున్నాడు. அன்பான தேவனுடைய பிள்ளைகளே, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, நம்முடைய வாழ்க்கையிலே మీ యొక్క జీవితంలో நாம் இறங்கி வர வேண்டும். మనము దిగి వచ్చేటువంటి అనుభవంలోనికి రావాలి. அப்போஸ்தலனாகிய பவுல் சொல்லுகிறார், అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, அவரை அறிகிற அறிவின் மேன்மைக்காக ఆయనను గుర్తించేటువంటి ఆ జ్ఞానం మనం எல்லாவற்றையும் குப்பையும் நஷ்டம் என்று எண்ணிவிட்டேன் என்று అన్నిటిని சொல்லுகிறார். నేను పెంట కుప్పలతో సమానముగా ఎంచాను అని అంటున్నాడు. இங்கே வேதவசனம் சொல்லுகிறது, ఇక్కడ పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది, ஆண்டவர் அவனை பார்த்து சொல்லுகிறார், ప్రభు అతనిని చూసి நீ చెప్తున్నాడు, சீக்கிரமாய் இறங்கி வா. నువ్వు త్వరగా దిగిరా అని இந்த అంటున్నాడు. நாட்களிலே ఈ దినమున ஆண்டவரை தேட வேண்டும் என்று சொன்னால் ప్రభుని మనం వెతకాలి అని అంటే நம்முடைய படிப்பு, మన యొక్క చదువు, நம்முடைய ஐஸ்வர்யம், మన యొక్క ఐశ్వర్యం, நம்முடைய கணம், మనకు ఉండేటువంటి ధనం, நமக்கு உண்டான எல்லா காரியத்தை விட்டு మనకు కలిగినటువంటి సమస్తమును நாம் இறங்கி வர வேண்டும். మనము దిగి రావాలి. இந்த உலகத்தினுடைய மேன்மைகள் ఈ లోక సంబంధమైనటువంటి ఆ యొక్క వైభవం என் ஆண்டவருக்கு ஈடு கொடுக்க முடியாது. అవి దేవుడికి చాటి రావు ఎప్పటికీ. அவனை பார்த்து சொன்னார், అతను చూసి நீ చెప్తున్నాడు, சீக்கிரமா இறங்கி வா. నువ్వు త్వరగా దిగిరా అని చెప్తున్నాడు. பைபிள் வசனம் சொல்லுகிறது, పరిశుద్ధ గ్రంథం அவர் చెప్తుంది, சீக்கிரமா இறங்கி అతను త్వరగా దిగి சந்தோஷத்தோடு அவரை வீட்டுக்கு அழைத்து கொண்டு போனார். సంతోషముతో ఆయనను తన ఇంటికి తీసుకొని వెళ్ళాడు. யாரெல்லாம் இறங்கி வருகிறார்களோ, ఎవరైతే దిగి వస్తారో, யாரெல்லாம் தாழ்மையோடு ஆண்டவரை தேடுகிறார்களோ, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో, யாரெல்லாம் பெருமை இல்லாமல் ஆண்டவரை தேடுகிறார்களோ, ఎవరైతే గొప్పతనాన్ని విడిచిపెడతారో, ஆண்டவர் அவருடைய வீட்டுக்கு ரட்சிப்பை கொடுப்பார். ప్రభు ఆ యొక్క ఇంటి వారికి రక్షణను అనుగ్రహిస్తాడు. ஆண்டவர் அவருடைய வீட்டுக்கு அற்புதங்களை செய்வார். ప్రభు వారి యొక్క ఇంటిలో గొప్ప కార్యాలు చేస్తాడు. ஆண்டவர் சொல்றாரு, ప్రభు చెప్తున్నాడు, நீ வா, నువ్వు రా, உங்க வீட்டுக்கு வந்து நான் தங்கணுங்கிறார். మీ ఇంటికి వచ్చి నేను భోజనం చేస్తానని అంటున్నాడు. அங்க போறாங்க. ప్రభు ఆ యొక్క ఇంటికి அதை వెళ్తాడు. கண்ட யாவரும் అక్కడ ఉన్నటువంటి వారందరూ பாவியான மனுஷனிடத்திலே పాపు అయినటువంటి జక్కయ్య దగ్గరికి தங்கும்படி போனார் என்று முறுமுறுத்தார்கள். ఈయన భోజనం చేయడానికి వెళుతున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. அங்கே போன உடனே என்ன நடந்தது? వెళ్ళిన తర్వాత ఏమి జరిగిందంటే, அந்த சகை என்ன சொன்னார்? అక్కడ
జకరియా ఏం చెప్తున్నాడు? ஆண்டவரே, ప్రభువా, இதுவரைக்கும் நான் யாரிடத்துல அநியாயமாய் நான் வாங்கியிருந்தா ఇంతవరకు నేను ఎవరి దగ్గర అన్యాయంగా దేన్ని తీసుకుని அதை நாலத்தனையாக திரும்ப கொடுக்கிறேன் என்று சொல்கிறார். గంతులుగా తిరిగి నేను ఇచ్చేస్తానని చెప్తున్నాడు. அவனுடைய வாழ்க்கையில ஒரு பெரிய மனமாற்றம் అతని உண்டாகிறது. యొక్క జీవితంలో ఒక గొప్ప మార్పు అనేటువంటిది కలుగుతుంది. இயேசுவை அறிகிற அறிவிலே இந்த பணம் எல்லாம் குப்பை என்று சொல்லி அவன் எண்ணிவிட்டார். ఎందుకంటే ప్రభువును గుర్తించినటువంటి ఆ గుర్తింపులో తనకు ఉన్నటువంటి డబ్బు అంతా కూడా వ్యర్థము అని తనకు அநியாயமாய் வாங்கியிருந்தால் நாலத்தனையாக நான் திரும்ப கொடுத்து விடுகிறேன். అన్యాయంగా తీసుకున్నటువంటి దానికి 4 గంటలుగా తిరిగి ఇస్తానన్న తీర్మానం எப்ப நம்ம மனம் திரும்புறோமோ, ఎప్పుడైతే మనం మారు మనసు పొందుతామో, எப்ப நம்ம நீதியின்படி நடக்கிறோமோ, ఎప్పుడైతే నీతిని అనుసరించి మనం எப்ப నడుస్తామో, మనసాட்சியின்படி நடக்கிறோமோ, ఎప్పుడైతే మనస్సాక్షిని బట్టి మనం எப்ப கர்த்தருடைய வார்த்தையை கேட்டு நடக்கிறோமோ, ఎప్పుడైతే దేవుడి యొక్క వాక్యానికి లోబడుతామో, அப்பொழுதுதான் అప్పుడే நமக்கு நம்முடைய வீட்டுக்கு உண்மையான ரட்சிப்பு உண்டாகிறது. మనకి మన ఇంటి వరకు ఒక గొప్ప రక్షణ కలుగుతుంది. ஹல்லேலூயா, ஹல்லேலூயா. இங்கே சகேயு வீட்டுக்கு ரட்சிப்பு உண்டானது. ఇక్కడ జకరియా యొక్క ఇంటికి రక్షణ కలిగింది. எவ்வளவு ஒரு அருமையான ஒரு காரியம். ఎంత అద్భుతమైన విషయం. அவன் இறங்கி வந்தான். అతను దిగి వచ్చే நாம இறங்கி வரணும். మనము కూడా దిగి రావాలి. பெருமை இருக்க கூடாது, మనము వేమి లేనటువంటి వారం ఉండకూడదు. வேற்றுமை இருக்க கூடாது. ఆ దేవునికి విరోధముగా ఉండకూడదు. எல்லா விஷயத்திலும் ஆண்டவருடைய விஷயத்துல நாம இறங்கி வரணும். ఆ ప్రతి విషయములోను దేవునికి అనుగుణంగా మనము దిగి రావాలి. நம்முடைய இருதயத்துல கேடான எண்ணங்கள் இருக்க கூடாது. మన హృదయంలో ఘోరమైనటువంటి ఆలోచనలు తలంపులు ఉండకూడదు. மனுஷ முகத்தை பார்க்கிற ஆண்டவர் இருதயத்தை பார்க்கிறார். మనిషి ముఖాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూసేటువంటి. ஆகினால நம்ம இறங்கி வரணும். అందుకని మనము దిగి రావాలి. எவ்வளவு ஆண்டவர் சீக்கிரமா இறங்கி வர சொன்னாரு. ప్రభు ఎంత త్వరగా అయితే దిగి రమ్మని చెప్పాడు, அவனும் சீக்கிரமா இறங்கி வந்தான். జకరియా కూడా అంత త్వరగా దిగి நாட்களை వచ్చాడు. தள்ளி போடக்கூடாது. నా ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క సన్నిధిని మనం నిర్లక్ష్యం చేయాలి. ஞானஸ்நானம் எடுப்பதற்கு அப்புறம் பார்த்துக்கலாம் விடக்கூடாது. బాప్తిసం తీసుకోవడానికి తర్వాత చూద్దామని మనం నిర్లక్ష్యం చేయకూడదు. அபிஷேகம் வர்றதுக்கு அப்புறம் பார்த்துக்கலாம் தள்ளி போடக்கூடாது. దేవుని యొక్క ఆత్మశక్తిని పొందుకోవడానికి మనం నిర్లక్ష్యాన్ని వ్యక్తపరచకూడదు. தேவனுடைய காரியத்திலே நீ சீக்கிரமா இறங்கி வர దేవుని வேண்டும். యొక్క కార్యాల విషయంలో నిన్ను అప్పగించుకొని త్వరగా ఆయన కొరకు నువ్వు రావాలి. அவன் சீக்கிரமா இறங்கி வந்தான். అతను త్వరగా దిగి వచ్చాడు. சீக்கிரமாய் அந்த வீட்டுக்கு ரட்சிப்பை கர்த்தர் கொடுத்தார். త్వరగా ఇక ఇంటికి రక్షణను ప్రభువు అనుగ్రహించాడు. ஆகையினாலே అందుకనే முதல்ல வெளியே வரணும். ముందు బయటికి రావాలి. இங்க இரண்டாவது பார்த்தோம், ఇక్కడ రెండవదిగా మనం சீக்கிரமா இறங்கி வரணும். త్వరగా దిగి రావాలి. மூன்றாவதாக ஒரு காரியத்தை பார்ப்போம். మూడవదిగా ఒక విషయాన్ని మనం வெளிப்படுத்தின விசேஷம் 4:1. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం. இவைகளுக்கு பின்பு இதோ பரலோகத்தில் திறக்கப்பட்டிருந்த ஒரு வாசலை கண்டேன். ஆ. முன்னே எக்கால சத்தம் போல என்னுடனே பேச நான் கேட்டுக்கொண்டிருந்த சத்தமானது, ஆ. இங்கே ஏறி வா, ஆ. இவைகளுக்கு பின்பு சம்பவிக்க வேண்டியவைகளை உனக்கு காண்பிப்பேன் என்று விளம்பினது. கர்த்தருடைய பரிசுத்த நாமம் மகிமைப்படட்டும். దేవుడి యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. முதலாவது வெளியே வா என்று சொல்லி பார்த்தோம். మొదటగా మనం గమనించినట్లయితే బయటికి రమ్మని ఆహ్వానిస్తాం. அடுத்தது நாம இறங்கி வர காரியங்களை குறித்து பார்த்தோம். రెండవదిగా మనము దిగి వచ్చేటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. லாசர் வெளியே வந்ததனால கட்டவிழ்க்கப்பட்டார். లాజరు బయటికి వచ్చినందువల్ల కట్లు இவன் తెచ్చివేయబడ్డాడు. சீக்கிரமா இறங்கி வந்ததனால ரட்சிப்பை பெற்றுக்கொண்டார். ఇతను త్వరగా దిగి వచ్చినందువల్ల ఇంటి వారందరూ రక్షించబడ్డారు. இங்க மூன்றாவது ஒரு அனுபவத்தை நாம் ఇక్కడ பார்க்கிறோம். మూడవదిగా మరొక అనుభవాన్ని இந்த మనం ரெண்டு చూస్తాం. காரியத்தை நாம் ஒழுங்காக செய்தால் ఈ రెండు కార్యాలు మనం ఒకవేళ జాగ్రత్తగా చేసి உன்னதத்திலே வாசம் பண்ணுகிற தேவனோடு கூட தொடர்பை கர்த்தர் உனக்கு உருவாக்கி கொடுக்கிறார். ఉన్నతమైన స్థానమందు నివాసం చేసేటువంటి దేవుడితో కూడా మనకి సన్నిహిత సంబంధం అనేటువంటిది ఏర్పడతాయి. தாவீது சொல்லுகிறார், దావీదు చెప్తున్నాడు, எனக்கு ஒத்தாசை வரும் பர்வதங்களுக்கு நேராக என் கண்களை ஏறெடுக்கிறேன். ఎందుకంటే నేను ఆకాశమందు కన్నులెత్తి చూస్తున్నాను. దేవుడి యొక్క రాజ్యము வானத்தையும் பூமியை படைத்த கர்த்தரிடத்திலிருந்து எனக்கு ஒத்தாசை வரும். ఆకాశమును భూమిని సృజించేటువంటి ఆ దేవుడి వల్లనే నాకు సహాయం కలుగుతాది అని అంటున్నాడు. நாம எப்ப வெளியே வந்தோமோ, మనం ఎప్పుడైతే బయటకు వస్తామో, எப்போ సీக்கிரமா நம்ம இறங்கி வந்தோமோ, ఎప్పుడైతే త్వరగా దిగి వస్తామో, அடுத்த ஸ்டெப் நம்ம பார்க்க வேண்டிய இடம் உயர்ந்த ஸ்தலம். ఆ తర్వాత మనం చూడవలసిన స్థానం ఏంటంటే ఉన్నతమైన சீயோனிலே வாசம் பண்ணுகிற உன்னதமான தேவனை நோக்கி நாம் பார்க்க வேண்டும். సీయోనులో నివాసం చేసేటువంటి ఆ యొక్క మహిమతో కూడిన దేవుని సన్నిధిలో మనం ప్రార్థన அப்படி చేయాలి. நாம் பார்க்கும்போது అలా మనం చూసినప్పుడు ஆண்டவர் நமக்கு ஒரு வெளிப்பாடுகளை கொடுக்கிறார். దేవాది దేవుడు మనకు ఒక ప్రత్యేకతను ఇస్తాడు. இனி உனக்குள்ளே நடக்க போற சம்பவங்கள், ఇది నీలో జరిగేటువంటి ఒక ప్రక్రియ అయి ఉంటది. உன் தேசத்துக்குள்ளே நடக்க போற சம்பவங்கள், నీ యొక్క దేశంలో జరిగేటువంటి క్రియలుగా உன் ఉంటాయి. குடும்பத்தில் நடக்க போற నీ சம்பவங்கள், కుటుంబంలో జరిగేటువంటి కార్యాలుగా உன் ఉంటాయి. சபைக்குள்ளே நடக்க போற சம்பவங்கள், నువ్వు ఉన్నటువంటి సంఘంలో జరిగేటువంటి కార్యాలుగా ఉంటాయి. இவைகள் எல்லாம் ఇవన్నీ కూడా உனக்கு நான் காண்பிக்கும்படி ఇవి నీకు చూపించేలాగా நீ ஏன்
ஏறிவா என்று சொல்லி ஆண்டவர் அழைக்கிறார். ఎక్కిరా అని ప్రభు యొక్క స్వరం అక్కడ పలుకుతాం మనం இந்த ஏறிவா என்கிற ஒரு வார்த்தை ఇక్కడికి ఎక్కిరా అనేటువంటి ఆ మాట தேவனோடு கூட உறவாடுகிற உன்னதமான ஒரு அனுபவத்தை குறிக்கிறது. దేవునితో కూడా ఆయనతో కూడా సన్నిహిత సంబంధాన్ని చూపిస్తున్నది. ஜெபஜீவி அனுபவத்தை குறிக்கிறது. అక్కడ ప్రకాశమైనటువంటి ఒక వెలుగు కనబడుతున్నది. உலகத்தை விட்டு வெளியே வந்தாச்சு, లోకము నుంచి వేరైపోయాం. இனிமே நம்முடைய உறவு ஆண்டவரோடு கூட இருக்க வேண்டும். ఇక మీదట మన యొక్క సన్నిహిత సంబంధం దేవునితో కూడా ఉండాలి. அதிக நேரம் ஜெபிக்க வேண்டும், ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి. அதிக நேரம் வேத வாசிக்க வேண்டும், అధిక సమయం పరిశుద్ధ గ్రంథాన్ని வெளிப்பாடுகளை பெற்றுக்கொள்ள வேண்டும், ఆ దేవుని యొక్క ప్రత్యక్షతలను మనం చూడాలి. உபவாசித்து ஜெபிக்க வேண்டும், ఉపవాస ప్రార్థనతో గడపాలి. சபை ஆராதனைகளில் நாம் கலந்து கொள்ள దేవుని வேண்டும். యొక్క సన్నిధిలో మనం గడుపుతూ ఉండాలి. இவைகளெல்லாம் உன்னதமான ஒரு அனுபவம். ఇవన్నీ కూడా ఉన్నతమైన అనుభవాలను చూపిస్తున్నాయి. அந்த உன்னதமான அனுபவத்தை பெற்றுக்கொள்ள முடியாது. ఆ ఉన్నతమైన అనుభవాన్ని మనం పొందుకున్నప్పుడు நீ ஏறிவா, இனி சம்பவிக்க போகிற காரியங்களை உனக்கு நான் காண்பிப்பேன் என்று கர்த்தர் சொல்றார். ఇక మీద జరగబోయే ఆ కార్యములను నేను నీకు చూపిస్తాను అని చెప్తున్నాను. வேதவசனம் சொல்லுகிறது, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. நம்ம ஏதோ பாதியிலே நின்று விடக்கூடாது. మనం ఎక్కడో మధ్యలో ఆగిపోకూడదు. ஒன்னு அனலா இல்ல குளிரா இரு. ఎందుకంటే ఒకటి వెచ్చగానే ఉండాలి, లేకపోతే చల్లగానే ఉండాలి. அனலுமின்றி குளிருமின்றி இருந்தால் என் வாயிலே உன்னை வாந்தி பண்ணி போடுவேன் என்று சொல்லி சொல்றார். నేను వేడిగానే ఉండకపోతే నా నోట నుంచి ఉమ్మి వేస్తానని ప్రభు చెప్తున్నాడు. அப்படி நாம் இருப்போம் என்று சொன்னால் ஆண்டவருடைய வருகையிலே நாம் கைவிடப்பட்டவர்களாக இருப்போம். ఎందుకంటే నువ్వెచ్చిన జీవితం మనం కలిగి ఉన్నట్లయితే దేవుడి ద్వారా మనం విడవబడతాం. ஆண்டவர் சொல்லுகிறார், ప్రభు చెప్తున్నాడు, இனி சம்பவிக்க போகிற வெளிப்பாடுகள், ఇక జరగబోయేటువంటి అనేక విషయాలు, இனி நடக்க போகிற காரியங்களை குறித்து உன்னோடு பேசுவேன். ఇక మీదట జరగబోయే అద్భుత కార్యాలన్నీ నీకుతో కూడా நீ మాట్లాడాలి. ஏறி வா என்று சொல்லி ஆண்டவர் ஒரு அழைப்பு கொடுக்கிறார். ఎక్కిరా అని ప్రభు పిలుస్తూ ఉన్నారు. ஹல்லேலூயா, ஹல்லேலூயா. தேவனோடு கூட உறவு வைத்துக் கொள்கிறவர்கள், దేవునితో కూడా సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తి உலகத்தோடு கூட அதிகமான உறவு வைத்துக் கொள்ள ఈ மாட்டார்கள். లోక సంబంధమైనటువంటి విషయాలలో నిమిత్తమై ఉండలేరు. ஏற்கனவே நாங்கள் ஜார்க்கண்ட் ஊழியத்தை போன மாதத்தில் முடித்தோம். ఆ పోయినటువంటి మాసంలో జార్ఖండ్ ప్రాంతానికి వెళ్లి పరిచయం చేసి వచ్చాం. அந்த ஊழியத்தை முடித்துக் கொண்டு மறுபடியும் எங்களுடைய திருச்சபையில் 21 நாட்கள் உபவாச கூட்டத்தை வைத்தோம். ఆ యొక్క పరిచయం ముగించుకొని వచ్చి మా యొక్క సంఘంలో 21 రోజులు ఉపవాస ప్రార్థనలు గడిపాము. உபவாச கூட்டத்தை முடித்துவிட்டு நேராக நாங்கள் తెలంగాణ வந்துவிட்டோம். ఎందుకంటే ఉపవాస ప్రార్థనలు ముగించుకొని మళ్ళీ బయలుదేరి తెలంగాణ ప్రాంతానికి పరిచయం కొరకు వచ్చాం. எப்பவுமே தேவனோடு கூட உறவு நம்ம ஆழமாக வைத்துக் கொள்ள வேண்டும். ఎందుకంటే ఎప్పుడు కూడా దేవునితో కూడా సన్నిహిత సంబంధం అనేటువంటిది లోతైనటువంటి అనుభవం కలిగి ఉండాలి. அழிவை தேடி ஓடுகிற இந்த உலகம் எப்பவும் பிஸியா இருக்குது. ఈ యొక్క నాశనాన్ని కోరుకునే వెళ్ళేటువంటి ఈ లోకం ఎప్పుడు కూడా అది ఎంతో తీరికలేనటువంటిదిగా ఉంది. அதை காட்டிலும் பரலோக ராஜ்யம் போற நம்ம எப்பவுமே பிஸியா இருக்கணும். ఎందుకంటే అంతకంటే కూడా పరలోక రాజ్యం యొక్క అవగాహన కలిగిన మనము ఎంతగానో దేవునితో కూడా సన్నిహిత సంబంధం కలిగి ఉండాలి. ஆமென், ఆమేన్, ஆமென், ఆమేన్. ஹல்லேலூயா, ஹல்லேலூயா. நம்ம ஆண்டவரோட கூட உறவு சரியாக இருந்தால், మనము దేవునితో కూడా ఉండేటువంటి ఆ సన్నిహిత సంబంధం సరైనదిగా ఉంటే உன்னதத்திலிருந்து பல தரிசனங்களை கர்த்தர் கொடுப்பார். ఆ ఉన్నతమైనటువంటి అనుభవాలతో కూడినటువంటి దర్శనాలను ప్రభు మనకి இந்த உலகம் கொடுக்கப்படாத ஆசీర్వాదங்களை தேவன் நமக்கு ఈ கொடுப்பார். లోకములో కలిగినటువంటి ఆశీర్వాదాన్ని దీవెనను ప్రభు మనకి ఇస్తాడు. இந்த 3 காரியத்தை நாம் செய்ய ఈ வேண்டும். 3 కార్యాలను మనం చేయాలి. முதல்ல வெளியே வர வேண்டும், ముందుగా బయటికి రావాలి. அதுக்கப்புறம் சீக்கிரமா இறங்கி வர ఆ வேண்டும், తర్వాత త్వరగా దిగి రావాలి. அதுக்கப்புறம் ஏறி வர வேண்டும். ఆ తర్వాత మనం ఎక్కి రావాలి. அடுத்தது ஒரு வசனம் சொல்லப்பட்டிருக்கிறது. ఆ తర్వాత ఒక వాక్య భాగం మనం గమనిద్దాం. மத்தேயு எழுதின சுவிசேஷம் మత్తయి రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం 21వ వచనం. 21వ వాక్య భాగాన్ని గమనిద్దాం. அதற்கு இயேசு, நீ பூரண சத்குணனாய் இருக்க விரும்பினால் போய் உனக்கு உண்டானவைகளை விற்று தரித்திரருக்கு கொடு, அப்பொழுது பரலோகத்தில் உனக்கு பொக்கிஷம் உண்டாயிருக்கும். பின்பு என்னை பின்பற்றி வா என்றார். கர்த்தருடைய நாமத்துக்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. நாம் வெளியே வந்தது உண்மை, మనము బయటికి వచ్చినటువంటి నిజము, இறங்கி வந்தது உண்மை, దిగి వచ్చినటువంటి వాస్తవం, ஏறி போய் தேவனோடு கூட உறவு வைக்கிறது உண்மை. ఎక్కి దేవునితో కూడా సన్నిహిత సంబంధం కలిగి ఉండటం. அடுத்ததாக ஒரு காரியத்தை செய்ய ఆ வேண்டும். తర్వాత మనము గమనించవలసింది ஆண்டவர் சொல்லுகிறார், ప్రభు చెప్తున్నాడు, என்னை பின்பற்றி வா. నన్ను వెంబడించు అని. இயேசு சீஷர்களை அழைக்கும் போது, యేసు తన శిష్యులను పిలుస్తున్నప్పుడు என்னை பின்பற்றி வாருங்கள், నన్ను వెంబడించని అని చెప్తున్నాడు. மீன் பிடிக்கிற உங்களை ఆ చేపలు పట్టేటువంటి మిమ్మల్ని மனுஷரை பிடிக்கிறவர்களாக நான் மாற்றுவேன். మనుషులను పట్టేటువంటి జాలర్లుగా నేను మారుస్తున్నాను. அருமையானவர்களே, ప్రేమైనటువంటి వాళ్ళారా, படிப்பறிவில்லாதவர்கள், చదువు లేనటువంటి వారు, கடலோரத்தில் சுற்றி கொண்டிருந்தவர்கள், ఆ యొక్క సముద్ర తీరమందు తిరుగుతున్నటువంటి వారు, ஒன்றும் தெரியாதவர்கள், ఏమి తెలియనటువంటి వారు, இவர்கள் எல்லாம் ஆண்டவர் அழைத்தார். ఇలాంటి వారందరినీ ప్రభు ప్రేమించి
పిలిచాడు. என்னை பின்பற்றி வா என்று சொல்லி ஆண்டவர் அழைத்தார். నన్ను వెంబడించడానికి నాతో కూడా రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. ஆண்டவரை பின்பற்றி வர்றது ஒரு பெரிய ஆசீர்வாதமான ஒரு காரியம். ప్రభుని వెంబడించడంలో కలిగేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదము దాగి ఉన్నది. இன்னைக்கு நம்ம யாரை பின்பற்றி போய் ఈ பண்றோம்? రోజున మనం ఎవరిని వెంబడిస్తున్నాం? உலகத்தை பின்பற்றி போறோமா? ఈ లోకాన్ని వెంబడిస్తున్నామా? பணத்தை பின்பற்றி போறோமா? లేకపోతే డబ్బుని వెంబడిస్తున్నామా? ஏதோ ஒரு மனுஷனை பின்பற்றி போய் கொண்டிருக்கிறோமா? ఏదో ఒక మనిషిని వెంబడిస్తున్నామా? உன் சுய பலத்தை பின்பற்றி போய் கொண்டிருக்கிறாயா? లేకపోతే నీ సొంత బలం మీద ఆధారపడి ముందుకు వెళ్తున్నావా? ஆண்டவர் சொல்லுகிறார், ప్రభు చెప్తున్నాడు, என்னை பின்பற்றி வாருங்கள் என்று சொல்லி ஆண்டவர் నన్ను சொன்னார். వెంబడించమని ప్రభు చెప్తున్నాడు. இந்த பின்பற்றி வரும்போது ఆయనను వెంబడించి వెళ్ళినప్పుడు நமக்கு என்ன ஆசீர்வாதம் கிடைக்கிறது? మనకి ఏ ఆశీర్వాదము దొరుకుతున్నది? இன்னொரு வசனத்தை கூட நீங்கள் வாசிக்கலாம். ఇంకొక వాక్య భాగాన్ని కూడా మనం చదవచ్చు. மத்தேயு எழுதின சுவிசேஷம் 19వ அதிகாரம் మత్తయి రాసినటువంటి సువార్త 19వ అధ్యాయం 25వ వచనం. 25వ వాక్య భాగాన్ని గమనిద్దాం. அவருடைய சீடர்கள் மிகவும் ஆச்சரியப்பட்டு அப்படியானால் யார் ரட்சிக்கப்படக்கூடும் என்றார்கள். இங்கே வேதத்திலே வாசிக்கும் போது ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో మనం గమనించినప్పుడు பூரண சற்குணராய் இருக்க விரும்பினால் నువ్వు సంపూర్ణమైనటువంటి సత్పురుషుడిగా ఉండాలని ఇష్టపడితే உனக்கு உண்டானவைகளை விற்று தரித்திரருக்கு கொடு, నీకు ఉండబట్టి వాటినన్నిటిని కూడా పేదలకు ఇచ్చేయమని చెప్తాడు. பிறகு என்னை பின்பற்றி வா. ఆ తరువాత నన్ను వెంబడించమని ప్రభు చెప్పాడు. ஆண்டவரை பின்பற்றி வரும்போது ప్రభుని మనం వెంబడిస్తున్నప్పుడు ஆண்டவர் சில காரியங்களை சொல்லிக் கொடுக்கிறார். ప్రభు కొన్ని విషయాలను మనకు తెలియజేస్తాడు. என்னை பின்பற்றி வர வேண்டும் என்று சொன்னால் ఒకడు నన్ను వెంబడించాలి అని உனக்குள்ளதை விற்று தரித்திரருக்கு கொடு என்று சொல்லி சொல்லுகிறார். నీ దగ్గర ఉన్నటువంటి దానిని నువ్వు పేదలకు ఇచ్చేయమని ప్రభు చెప్తున్నాడు. அந்த வாலிபன் மிகுந்த ஆஸ்தி உள்ளவனாய் ఆ యొక్క இருந்தபடியால் యవనస్తుడు మిగుల ఆస్తి కలిగిన వాడి ఉన్నందువలన அவன் துக்கமுகமாய் கடந்து போய்விட்டான். అతడు దుఃఖ మొహముతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ஒரு காரியத்தை நன்றாக தெரிந்து கொள்ள வேண்டும். ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. நமக்கு ஆஸ்தி அவசியம், మనకి ఆస్తులు అవసరమే, நமக்கு பொருள் அவசியம், మనకి బంగారాలు వెన్నెలు అవసరమే, பணம் அவசியம். డబ్బు అవసరమే. ஆனால் కానీ அது ஆண்டவரை விட்டு நம்மை பிரிக்கும் அளவுக்கு அது இருக்கக்கூடாது. కానీ అది దేవునికి మనలను దూరం చేసే అంత స్థితిలో అది మనకు దగ్గర ఉండకూడదు. இங்கே சொல்லப்பட்டிருக்கிறது, ఇక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు, அவன் துக்கமடைந்தவனாய் கடந்து போய்விட்டான். అతడు దుఃఖముఖితో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ஆண்டவரை பின்பற்றி போகிற ஆசை இருந்தது, దేవుణ్ణి వెంబడించాల్సిన ఆశ తనలో, ஆனால் அவன் விட வேண்டிய சில காரியங்கள் அவனால் விட முடியவில்லை. కానీ అతడు దేనినైతే విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టలేక దేవుడికి దూరం అయిపోయాడు. அதை விடாததனாலே அவன் பின்பற்றி போக முடியவில்லை. అది విడవనందువలన అతడు మరలా వెనకకు తిరిగి వెళ్ళిపోయినని ఉంది. இதை ஆண்டவருடைய சீஷர்கள் கேட்டுக் கொண்டிருந்தார்கள். ఇది ప్రభు ఏంటనే శిష్యులు వింటూ ఉన్నారు. 26వ వచనத்தில் వాసిக்கிறோம். 26వ వాక్యం భాగాన్ని గమనిద్దాం. இயேசு அவர்களை பார்த்து 27 அப்பொழுது பேதுரு அவரை நோக்கி, இதோ நாங்கள் எல்லாவற்றையும் விட்டு உம்மை பின்பற்றினோமே, எங்களுக்கு என்ன கிடைக்கும் என்றார். அங்கே அந்த வாலிபன் பின்பற்றி வராமல் போய்விட்டான். ఆ యొక్క యవనస్తుడు ప్రభుని వెంబడించడం విడిచిపెట్టి అతను వెనకకు తిరిగి వెళ్ళిపోయాడు. காரணம் அவன் சில காரியங்களை விட முடியவில்லை. కారణం ఏంటిదంటే అతను కొన్నిటిని విడిచిపెట్టలేకపోయాడు. இங்க பேதுரு ஆண்டவரிடத்துல கேட்கிறார். ఇక్కడ పేతురు ప్రభుతో కూడా చెప్తున్నాడు, அவன் உம்மை பின்பற்றி வர முடியவில்லை, అతడు నిన్ను వెంబడించలేకపోయాడు, அவனால ஆஸ்திகளை விட முடியவில்லை, అతని వల్ల ఆస్తులను వదులుకోలేకపోయాడు. நாங்கள் எல்லாவற்றையும் விட்டு பின்பற்றி வந்தோமே, కానీ మేము అన్నిటిని విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తూ ఉన్నామే, எல்லாவற்றையும் விட்டு ஆண்டவரை விட்டு பின்பற்றி வந்தோமே, అన్నిటిని వద్దనుకొని నీతో కూడా మేము నడుస్తున్నామే. ஆண்டவரை பின்பற்றுவதற்கு என்னென்ன காரியம் தடையா இருக்கிறதோ அத்தனையும் விட்டு கொடுத்துதான் ஆக வேண்டும். ప్రభువుని నువ్వు వెంబడించడానికి ఏదైతే నీకు అడ్డుగా ఉంటున్నదో వాటన్నిటిని నువ్వు విడిచిపెట్టే కావాలి. என்னென்ன காரியம் தடையா இருக்கிறது? ఏ ఏ విషయాలలో నీవు అభ్యంతరపరచబడుతున్నావు? 29వ వచనం சொல்லுகிறது, 29వ వాక్యం భాగం చెప్తుంది, என் நாமத்தை நிமித்தம் வீட்டையாவது ஒரு நிமிஷம் நான் வாசிக்கிறேன், டைம் இல்லை சொல்றேன். என் நாமத்தை நிமித்த வீட்டையாவது, నా యొక్క నామం నిమిత్తం ఇంటినైనను, சகோதரையாவது, సహోదరునైనను, சகோதரியாவது, సహోదరులైనను, தகப்பனையாவது, తండ్రినైనను, தாதியாவது, తల్లినైనను, மனைவியாவது, భార్యనైనను, பிள்ளைகளையாவது, పిల్లలనైనను, நிலங்களையாவது ఆ యొక్క పొలాలను అయినను விட்டவன் எவனோ, ఎవరైతే వాటిని విడిచి పెడతాడో, உங்களுடைய பாஸ்டர் உங்க மனைவியை அங்க விட்டுட்டு வந்திருக்கிறார். ఆమె పాస్టర్ గారు ఆయన యొక్క భార్యని అక్కడ వదిలేసి వచ్చేసాడు. நான் ராத்திரி யோசித்தேன், నేను రాత్రి அவர் ఆలోచించాను, இருக்கிற இடம் சுத்தி காடா இருக்குது. ఆ చుట్టుపక్కల అంతా కూడా అరణ్య ప్రాంతముగా அந்த ఉంది. ஒரே ஒரு லேடி, ஒரே ஒரு அம்மா, அந்த அம்மா பாஸ்டர் அம்மா மாத்திரம் எப்படி அங்க இருப்பாங்கன்னு ఒకే ఒక சொல்லி స్త్రీ ఒంటరిగా ఆ యొక్క కాంపౌండ్ లో ఎలా ఉండగలుగుతాది అని. நம்ம வீட்டுல 10 லைட் எரியும், మన ఇంట్లో 10 లైట్లు ఎలుగుతాయి, சுத்தி எல்லாரும் உட்காந்துதான் இருப்பாங்க.
చుట్టూ అందరూ కూర్చొనే ఉంటారు. ஏதோ நடந்து போற மாதிரி சத்தம்லாம் கேட்கும். ఏదో నడుచుకుంటూ వెళ్ళినట్టుగా శబ్దాలు వినపడతాయి. ஏதோ நிழல் போற மாதிரிலாம் நமக்கு ఏదో தெரியும். ఒక నీడ అలా వెళ్ళినట్టుగా మన కంటికి அந்த కనబడుతుంది. மனைவியை தனியா விட்டுட்டு வந்திருக்கிறார். కానీ ఆ భార్యని ఆయన ఒంటరిగా వదిలేసి వచ్చి யார் நிமித்தம்? ఎందు నిమిత్తం? ஆண்டவர் சொன்னார் என் நாமத்து நிமித்தம். నా యొక్క నామము నిమిత్తము. சென்னையில இருந்து நாங்கள் ஒரு 17 பேர் வந்திருக்கோம், 18 பேர் வந்திருக்கோம். చెన్నై నుంచి మేము ఒక 18 మంది వచ్చాము. டிரான்ஸ்லேஷன் பண்ற பாஸ்டரே அவருடைய மனைவி பிள்ளைகள் சபையெல்லாம் விட்டு வந்திருக்கிறார். ట్రాన్స్లేషన్ చేసే పాస్టర్ గారు కూడా భార్యను వెంటనే సంఘాన్ని వదిలిపెట్టి వచ్చేసారు. நானே மனைவி பிள்ளைகள் எல்லாம் விட்டு வந்திருக்கிறோம். నేను కూడా నా భార్య పిల్లలను సంఘాన్ని వదిలిపెట్టి వచ్చాను. இங்க வந்திருக்கிற ஆட்கள், ஊழியம் செய்ய வந்த ஆட்கள்லாம் பாத்தீங்கன்னா ரொம்ப வித்தியாசமா இருக்கும். ఎందుకంటే ఇక్కడ పరిచయం చేయడానికి వచ్చే సహోదరులు సహోదరులు చూస్తే చాలా వ్యత్యాసంగా అనిపిస్తారు. இங்க ஒரு பெரிய மனுஷன் அவர்கள் வந்திருக்கிறார்கள். ఇక్కడ చాలా అందరికంటే పెద్ద ఒక వచ్చింది. 3-4 நாள் வெயில்ல தீந்து போனார்கள். ఎందుకంటే 4 రోజులు ఎండ దెబ్బకి అల్లాడిపోయి శరీరం అంతా కూడా బొబ్బలు. சிறிய குழந்தைகள் எல்லாம் வீட்டை விட்டு வந்திருக்கிறார்கள். ఎందుకంటే చిన్న చిన్న బిడ్డలు సువార్త ప్రకటించడానికి ఇళ్లను వదిలిపెట్టి ఊరుని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు. யாருக்காக? ఎవరి కోసం? என் நாமத்து நிமித்தம் என்று சொல்லி ஆண்டவர் சொன்னார். నామము నిమిత్తం అని ప్రభు చెప్తున్నాడు. ஆண்டவர் நாமத்து நிமித்தம் எதெல்லாம் விடுறியோ, దేవుడి యొక్క నామము కొరకు దేనినైతే నువ్వు విడిచిపెడతావు. வேதவசனம் சொல்லுகிறது, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, விட்டவன் எவனோ విడిచినటువంటి వాడు ఎవడో அவன் நூறத்தனையாய் அடைந்து అతను నూరంతలుగా ప్రతిఫలాన్ని పొంది பிளஸ் நித்திய ஜீவனையும் அடைவார். దానితో కూడా నిత్యత్వాన్ని స్వతంత్రించుకుంటాడు. ஆமென். ஹல்லேலூயா. ஹல்லேலూயா. ஆண்டவரை பின்பற்றி வரும்போது దేవుణ్ణి నువ్వు వెంబడించినప్పుడు சில காரியங்களை விட வேண்டும். కొన్ని విషయాలను నువ్వు విడిచిపెట్టాలి. விட்டு பின்பற்றி வர வேண்டும். నువ్వు విడిచిపెట్టి దేవుని వెంబడించాలి. உலகமும் வேணும், ஆண்டவர் வேணும்னு சொல்லக்கூடாது. లోకము కావాలి, దేవుడు కూడా కావాలి అని చెప్పకూడదు. பரலோகம் வேணும்னா அந்த உலகத்தை விட்டுதான் ஆகணும். పరలోకం నీకు కావాలంటే ఈ లోకాన్ని విడిచిపెట్టే కావాలి. அப்போஸ்தலன் பவுல் சொல்றார், అపోస్తలుడైన పౌలు என் చెప్తున్నాడు, ஆண்டவரை அறிகிற அறிவின் மேன்மைக்காக నా దేవుని ఎరిగేటువంటి ఆ జ్ఞానము చాలా ఉన్నతమైనది. எனக்கு லாபமாய் தோன்றுகிற அத்தனையும் நஷ்டமாக நான் விட்டு விட்டேன் என்று లాభముగా சொல்றார். ఉన్నటువంటి వాటినన్నిటిని నష్టముగా నేను ఎంచుకుంటున్నాను. இங்க வந்திருக்கிற நாங்கள் எல்லாரும், ఇక్కడికి వచ్చినటువంటి మేమందరం కూడా நாங்களாம் இந்த அரசுல கவர்மெண்ட் வேலை செய்யறவங்க யாரும் கிடையாது. మాలో ఎవరు కూడా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు కలిగిన వారు எல்லாரும் சாதாரண வேலை செய்யறவங்க இருக்கிறாங்க. అందరూ కూడా సర్వసాధారణమైన పనులను சில చేస్తారు. நேரங்களில் ரொம்ப கஷ்டப்பட்டு கர்த்தரை நாங்கள் துதித்துக் கொண்டிருக்கிறோம். కొన్ని సమయాలలో ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుని స్తుతించేటువంటి எல்லாரும் அவங்க சொந்த காசு செலவு செய்து இந்த ஊழியம் செய்ய வந்திருக்கிறோம். అందరూ కూడా వారి వారి యొక్క సొంత డబ్బుతోనే ఈ యొక్క పరిచయం చేయడానికి ఇక్కడికి వచ్చారు. சில பேருக்கு வேலைக்கு இந்த 4-5 நாட்கள் வேலைக்கு போவதனால சம்பளம் கட் ஆயிடும். ఎందుకంటే కొంతమందికి 5 రోజులు పనికి వెళ్ళనందువల్ల వారికి వచ్చేటువంటి జీతాలు కూడా రావు. அதுவும் அவர்களுக்கு ரொம்ப நஷ்டம். అది కూడా వారికి చాలా నష్టం. இந்த காரியத்தை எல்லாம் விட்டவன் எவனோ ఈ యొక్క కార్యాలయాన్ని ఎవరైతే విడిచిపెడతారో நூறத்தனையான ஆசீர்வாதம் பெற்றுக் கொள்வார்கள். నూరంతల ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. நித்திய ஜீவனையும் பெற்றுக் கொள்வார்கள். నిత్య జీవాన్ని పొందుకుంటారు. ஆண்டவரை பின்பற்றி வர வேண்டும் என்று சொன்னால் ప్రభువుని ఒక వ్యక్తి వెంబడించాలి అని சில காரியங்கள் விட்டே ஆக வேண்டும். కొన్ని కార్యాలలో నుండి మనం వేరుపాటు జీవితాన్ని జీవించే కావాలి. விட்டாதான் நமக்கு நூறத்தனையான ஆசீர்வாதம். మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే నూరంతల దీవెన మనకి కలుగుతాయి. ஆண்டவருக்காக நாம் விட வேண்டும். దేవుని కొరకు మనం విడిచిపెట్టాలి. ஆகையினாலே అందుకనే பின்பற்றி வர வேண்டும். మనము ఆయన్ని వెంబడించేటువంటి వారిగా ఉండాలి. பின்பற்றி போகக்கூடாதபடிக்கு మనము వెనక్కి తిరిగి சில వెళ్ళే காரியங்கள் தடை செய்தது. కొన్ని విషయాలు మనల్ని ఆశపరుస్తాయి. ஆஸ்தி அவனுக்கு தடை செய்தது. ఆస్తి అతనికి అడ్డుగా ఉన్నది. தடை செய்கிற ஆஸ்தியை ఆ అడ్డుగా ఉన్నటువంటి ఆ యొక్క ఆస్తిని நாம விட்டுட்டு ஆண்டவரை பின்பற்றி வர வேண்டும். విడిచిపెట్టి ప్రభుని వెంబడించేటువంటి వారిగా ఉండాలి. எனக்கு அருமையானவர்களே, నా ప్రియమైనటువంటి వారులారా, இப்படி பல காரியங்களை ஆண்டவருக்காக நாம் விட்டு வரும்போது ఇలా అనేక కార్యములను ప్రభు కొరకు మనం విడిచి వస్తున్నప్పుడు அவர் அடுத்தது ஸ்பெஷலா ஒரு அழைப்பை கர்த்தர் நமக்கு கொடுக்கிறார். ఈ విధముగా మన జీవితాన్ని మలుచుకుంటున్నప్పుడు ఆయన ఒక ఉన్నతమైనటువంటి పిలుపుతో ఆయన మనల్ని పిలుస్తాడు. ஒவ்வொரு மனுஷனையும் கர்த்தர் அழைத்தார். ఒక్కొక్క వ్యక్తిని కూడా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ஆபிரகாம் ஒருவனாய் இருக்கையில் அவனை கர்த்தர் அழைத்து அவனை ஆசீர்வதித்தார். வேதத்திலே வாசிக்கிறோம். అబ్రహాము ఒంటరిగా ఆయనను పిలిచి అతని దేవుడు ఆశీర్వదించాడు. மோசே ஆடு மேய்த்துக் கொண்டிருந்தான், கர்த்தர் அவனை அழைத்தார். ఆ యొక్క మోషే గొర్రెల కాపరిగా ఉన్నాడు, అతనిని దేవుడు పిలిచాడు. அப்போஸ்தலர் புத்தகத்தில் வாசிக்கும் போது అపోస్తల గ్రంథం మనం గమనించినప్పుడు 7:34 இப்படியாய் சொல்லப்பட்டிருக்கிறது. 7వ అధ్యాయం 34వ వాక్య భాగంలో ఇలా చెప్పబడి ఉన్నది. சாதாரண ஆடு மேய்த்துக் கொண்டிருந்த மனுஷன், సర్వసాధారణమైన గొర్రెల కాపరిగా ఉన్నటువంటి మనిషిని அப்படிப்பட்ட அந்த சூழ்நிலை இருக்கும்போது கர்த்தர் அவனுக்கு ஒரு அழைப்பு கொடுக்கிறார். అలాంటి ఒక పరిస్థితులు ఉన్నటువంటి మోషేని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. அந்த வசனத்தை வாசிங்க. எகிப்திலிருந்து ஜனத்தின் உபத்திரவத்தை நான்
பார்க்கவே பார்த்தேன். எகிப்தில் இருக்கிற என் ஜனத்தின் உபத்திரவத்தை நான் பார்க்கவே பார்த்தேன். அவர்களுடைய பெருமூச்சை கேட்டு அவர்களை விடுவிக்கும்படி இறங்கினேன். ஆகையால் நீ என்ன செய்ய, நீ வா என்று சொல்லி ஆண்டவர் அழைப்பு கொடுக்கிறார். நீ வா, నూరా నీవా నూరా இல்ல நான் குடும்பத்தோட வருவேன், లేదయ్యా నేను కుటుంబంతో కలిసి వస్తాను. இல்ல எங்க குடும்பம் வந்தாதான் வருவேன், లేకపోతే నా కుటుంబం వస్తేనే నేను వస్తాను. கணவர் வந்தாதான் வருவேன், నా యొక్క భర్త వస్తేనే నేను వస్తాను. அவரு ஞானஸ்தானம் எடுத்தாதான் நான் ஞானஸ்தானம் எடுப்பேன். ఆయన బాప్తిసం తీసుకుంటే నేను బాప్తిసం తీసుకుంటాను. அப்படி எல்லாம் சொல்லக்கூடாது. అలా చెప్పకూడదు. நாம் எல்லாரும் தனியா வந்தோம் தாய் வயிற்றில இருந்து. మనం అందరం కూడా తల్లి గర్భంలో నుంచి ఒంటరిగానే వచ్చాం. நம்ம போகும்போது தனியா தான் போறோம், మనం వెళ్ళేటప్పుడు కూడా ఒంటరిగానే వెళ్తాం. ஆகினால் தான் ஆண்டவர் தனியாக அழைப்பு கொடுக்கிறார். అందుకనే ప్రభు ఒంటరిగానే పిలుస్తూ ఉన్నాడు. மோசேயை கர்த்தர் அழைப்பு கொடுத்தார், நீ வா. మోషేను ప్రభు పిలుస్తూ ఉన్నాడు, నువ్వు రా. எகிப்திலே என் ஜனங்கள் அவர்கள் இடுகிற கூக்குரலை நான் கேட்டேன். ఎందుకంటే ఐగుప్తు దేశమందు ఉన్నటువంటి నా ప్రజల యొక్క బాధలను నేను చూసి ఉన్నాను. அவர்கள் வேதனை நான் அறிந்திருக்கிறேன். వారి యొక్క కన్నీటి మొరను నేను ఆలకించాను. உன்னை மீட்கிற ரட்சகனாக நான் அனுப்ப போகிறேன். వారిని విడిపించేట ఒక రక్షకునిగా నేను అక్కడికి நீ வா என்று சொல்லி ஆண்டவர் மோசேயை அழைத்தார். అని మోషేతో కూడా ప్రభు చెప్తూ இது தனிப்பட்ட ஒவ்வொரு மனுஷனுக்கும் ஆண்டவர் கொடுக்கிற அழைப்பு. ఇది ఒక ప్రత్యేకించి ఏకీభవించినటువంటి ఒక్కొక్క వ్యక్తికి ప్రభు ఇచ్చేటండి. நிறைய பேர் சர்ச்சுக்கு வரதுக்கு என்ன சொல்றாங்க, అనేక మంది చర్చికి వచ్చేటటువంటి వారు ఏం చెప్తున్నారు, எங்க అమ్மா வரட்டும் நான் வரேன், మా అమ్మ వస్తే నేను కూడా వస్తాను, எங்க வீட்டுக்காரர் வரட்டும் நான் வரேன், మా ఆయన వస్తే నేను కూడా వస్తాను, எங்க வீட்டுல இருக்கிறவங்க வரட்டும் நான் வரேன், మా ఇంట్లో వాళ్ళందరూ రాని నేను కూడా వస్తాను. நம்ம சாக போறோம் அன்னைக்கு எல்லாரும் நம்ம கூட வந்துருவாங்களா சாகிறதுக்கு? చచ్చేటప్పుడు మనతో కూడా అందరూ వస్తారా? நம்ம சாகிறதுக்கு இன்னைக்கு சாக போறோம், మనం చావబోతున్నాం, நம்ம கூட எல்லாரும் செத்துருவாங்களா? మనతో కూడా అందరూ చచ్చిపోతారా? பயந்து ஓடுவாங்க. అయ్యో వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతారు. அப்படி பயந்து இருக்கிறவங்களுக்கு நாம ஏன் போய் பயந்து இருக்கணும்? అలా మరణానికి భయపడేటువంటి వారి కొరకు మనం ఎందుకు உன்னை ఆలోచించాలి? அன்போடு அழைக்கிற ஆண்டவர் இருக்கிறார். మనల్ని ప్రేమతో పిలిచే దేవుడు. நீ வா என்று சொல்லி ஆண்டவர் அழைக்கிறார். నువ్వు రాని ప్రభు నిన్ను இங்க పిలుస్తున్నాడు. வந்திருக்கிற எல்லாரும் நாங்க குடும்பமா வந்தவங்க கிடையாது. ఇక్కడ ఉన్నటువంటి మేము అందరూ కూడా కుటుంబాలకు వచ్చిన சிலருடைய கணவன்மார்கள் பிள்ளைகள் பேர பிள்ளைகள் எல்லாம் வீட்டில் இருக்கிறார்கள். కొంతమంది తల్లులు వారి యొక్క భర్తలు వారి యొక్క మనవరాలు இந்த ஊழியத்துக்கு நீ வா என்று சொல்லி யாரெல்லாம் கர்த்தர் அழைச்சாரோ அவங்க எல்லாம் இன்னைக்கு வந்திருக்கிறாங்க. ఎందుకంటే ఈ యొక్క పరిచర్య కొరకు నువ్వు రాని ఎవరైతే ప్రభు పిలిచారో వారు ஆண்டவர் அழைக்கும் போது நாம் ஒப்பு கொடுக்க வேண்டும். మనల్ని పిలిచినప్పుడు మనం దేవునికి అప్పగించుకోవాలి. ஆண்டவருக்கு அர்ப்பணித்த வாழ்க்கை தான் அழகான ஒரு வாழ்க்கை. దేవుని కొరకు సమర్పణ కలిగిన జీవితం ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి. அனலுமின்றி குளிருமின்றி நாம் இருக்கக்கூடாது. ఆ వెచ్చగా కానీ చల్లగా కానీ లేనటువంటి నులివెచ్చని స్థితిని దేవుడు కోరుకోడు. நீ உயிரோடு இருக்கிறவன் அழைக்கப்பட்டு செத்தவனை போல நம்முடைய கிரியைகள் செத்த கிரியைகளா இருக்கக்கூடாது. నువ్వు జీవంతో ఉన్నానని అనుకుంటున్నావు కానీ నువ్వు చచ్చినటువంటి వాడవని ప్రభు చెప్తూ ఉన్నాడు. ஒரே ஒரு வாழ்க்கை தான், ఒకే ఒక జీవితం మాత్రమే. அது சீக்கிரமாய் நம்ம விட்டு கடந்து போய்விடும். అది త్వరగా మనల్ని విడిచి వెళ్ళిపోతాది. யார் முன்னாடி போவாங்க யார் பின்னாடி போவாங்கன்னு சொல்லிட்டு நம்ம சொல்ல முடியாது. ఎవరు ముందు వెళ్తారు ఎవరు వెనక అవుతారు అనేది మనం చెప్పలేము. நமக்கு ஒரு தனிப்பட்ட முறையில் ஆண்டவர் நமக்கு ஒரு அழைப்பு கொடுத்திருக்கிறார். మనకు ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు మనకు ఒక పిలుపునిస్తున్నాడు. நீ வா என்று சொல்லி கர்த்தர் அழைக்கிறார். నువ్వు రాని ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. தாவீதோடு கூட பிறந்தவர்கள் எத்தனையோ பேர் இருந்தார்கள். దావీదుతో కూడా పుట్టేటువంటి వారిలో ఎంతో మంది ఉన్నారు. தாவீதுக்கு ஒரு தனி அழைப்பை கர்த்தர் கொடுத்து அவனை ఒక ప్రత్యేకమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదాన్ని ప్రభు ఇచ్చాడు. அவனை ஆசீர்வதித்து இஸ்ரவேலுக்கு ராஜாவாக கர்த்தர் மாற்றினார். అతనిని ఆశీర్వదించి ఇశ్రాయేలుకు రాజుగా ప్రభు మార్చాడు. வேதத்தில் அழைக்கப்பட்ட அநேகரை கர்த்தர் உயர்த்தி இருக்கிறத நான் பார்க்கிறோம். పరిశుద్ధ గ్రంథములో దేవుని ద్వారా పిలువబడిన వారు అనేక మంది హెచ్చించబడి ఉన్నారు. இந்த இரவு நேரத்தில் உனக்கு ஒரு தனிப்பட்ட அழைப்பு வருகிறது. ఈ రాత్రి కాల సమయంలో నీకు కూడా ఒక ప్రత్యేకమైన పిలుపుని ప్రభు ఇస్తున్నాడు. என் மகனே நீ வா, నా కుమారుడా నువ్వు రా, என் மகளே நீ வா. నా కుమార్తె నువ్వు రా. இரண்டு அழைப்பை கர்த்தர் நமக்கு கொடுக்கிறார். ఈ రెండు యొక్క పిలుపులను ప్రభు మనకి ఇస్తున్నాడు. நாம் ஆண்டவரை நோக்கி வர வேண்டும். మనము దేవుని బట్టి మనం ఆయన దగ్గరికి రావాలి. எப்படி வர வேண்டும்? ఎలా రావాలి? முதல்ல வெளியே வரணும், ముందు బయటికి రావాలి, இரண்டாவது இறங்கி வரணும், రెండోదిగా త్వరగా దిగి రావాలి, மூன்றாவது ஏறி வரணும், మూడోదిగా ఎక్కి రావాలి, நாலாவது பின்பற்றி வரணும். నాలుగోదిగా ఆయన இந்த వెంబడించేటువంటి காரியத்தை நாம் ஒழுங்காய் செய்யும் போது ఇవన్నీ కూడా మనము చక్కగా చేస్తున్నప్పుడు உன்னை ஒரு இடத்துக்கு கர்த்தர் அழைத்து அனுப்புகிறார். ఆ ఒక చోటికి ప్రభు నిన్ను పిలిచి నీకు పని అప్పగించి పంపిస్తున్నాడు. அவன் ஆடு மேய்ச்சிட்டு கொண்டிருந்தான் மோசே. అతను మందను మేపేటువంటి వాడిగా ఉన్నాడు. கர்த்தர் அவனுக்கு தரிசனமாகிறார். ప్రభు అతనికి దర్శనం ఇస్తున్నాడు. அவன் ஒன்றுமே இல்லாமல் இருந்தான். అతను ఏమీ లేనటువంటి వాడిగా ఉన్నాడు. அந்த சூழ்நிலையில தான் ఆ యొక్క
పరిస్థితి அவனை அழைத்து అతనిని పిలిచి நீ வா, నువ్వు రా, என் ஜனங்களுடைய கூக்குரலை கேட்டேன், ఆ ప్రజల యొక్క ఆ యొక్క బాధలను నేను చూసి அவர்கள் కష్టப்படுவதை பார்த்தேன், వారి యొక్క శ్రమలు నేను ఎరిగి நீ ఉన్నాను. வா என்று சொல்லி ஆண்டவர் నువ్వు அழைத்தார். రా అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. அவன் அழைப்புக்கு இணங்கி வந்தான். ఆ యొక్క పిలుపుకు లోబడి వచ్చాడు. வேதவசனம் சொல்லுகிறது, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది லட்சக்கணக்கான மக்களுக்கு ரட்சகனாக கர்த்தர் அவனை ஆசீர்வதித்தார். లక్షలాది ప్రజలకు రక్షకుడుగా ప్రభు మోషేని இந்த నియమించాడు. மாலை பொழுதுல ఈ యొక్క రాత్రి கர்த்தருடைய சமுத்திரம் வந்திருக்கிற அருமையான தேவனுடைய ప్రభు பிள்ளையே, యొక్క సన్నిధిలోకి వచ్చే ప్రియమైన వారలారా, இந்த வார்த்தைக்கு முற்றிலும் நம்ம ஆண்டவருக்கு ஒப்பு கொடுப்போம். ఈ యొక్క మాటలకు ప్రభుకి మిమ్మల్ని మీరు நாம் సమర్పించుకోవాలి. இஷ்டம் போல வாழ்வது ஆண்டவருடைய சித்தம் அல்ல. ఇష్ట ప్రకారంగా జీవించడం దేవుని యొక్క చిత్తం. அனலுமின்றி குளிருமின்றி வாழ்வது ஆண்டவருடைய சித்தம் அல்ல. వెచ్చని స్థితిలో ఉండటం ప్రభుకి ఇష్టం లేదు. செத்த கிரியைகளோடு வாழ்கிற வாழ்க்கை ஆண்டவருக்கு பிரியம் அல்ல. తుల్యమైన బ్రతుకు కలిగి ఉండటం ప్రభుకి ఇష్టం లేదు. ஆண்டவர் உன்னை அழைக்கிறார், நீ வா, ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, உன்னை அனுப்புவேன், வா. నిన్ను పంపిస్తున్నాను. நம்மை குறித்து ஆண்டவர் ஒரு நோக்கம் வைத்திருக்கிறார். మనల్ని గురించి ప్రభు ఒక ఉద్దేశం కలిగి நம்மை ఉన్నాడు. குறித்து ஆண்டவர் ஒரு திட்டம் வைத்திருக்கிறார். మన గురించి ఒక పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు. எங்க மத்தியில் ஒரு சிறு குழந்தை வந்திருக்கிறது. ఆ మధ్యలో ఒక చిన్న బిడ్డ వచ్చున్నది. அந்த குழந்தைக்கு ஒண்ணும் தெரியாது. ఆ బిడ్డకి ఏమీ తెలియదు. நாங்கள் பாட்டு பாடும் போதுல அவன் கையை தட்டி டான்ஸ் ஆடுறத பார்த்திருக்கோம். మేము పాటలు పాడుతున్నప్పుడంతా ఆ బిడ్డ చప్పట్లు కొట్టి డాన్స్ ఆడటమే చూసాం. அது வளர்ந்து புத்தி தெரிஞ்சு வர்ற நாள் வரைக்கும் ஆண்டவர் காத்தில்ல. ఎందుకంటే ఆ యొక్క బిడ్డ ఈ పెరిగి పెద్దదయ్యి బుద్ధి వచ్చేంత వరకు దాకా ప్రభు కొరకు ఆమె వేచి அந்த ఉన్నది. அந்த குழந்தைக்கும் இப்பொழுது ஒரு அழைப்பு கொடுத்ததுனால தான் தெய்வ சமூகத்தில் அந்த குழந்தை ఆ நிற்கிறது. బిడ్డకు కూడా దేవుడు ఒక పిలుపుని ఇచ్చినందువల్లనే ఈ రోజున పరిచయంలో ఆ బిడ్డ కూడా పాలిభాగస్తురాలుగా ఉన్నది. ஆண்டவருக்கு వయసు ముఖ్యం இல்ல. దేవుడికి వయసు ముఖ్యం కాదు. ஆண்டவருக்கு அனுபவம் முக்கியம் இல்ல. దేవుడికి అనుభవాలు ముఖ్యం. ஒருவனை உயர்த்தவும் ஒருவனை தாழ்த்தவும் அவராலே ஆகும். ఒకరిని తెచ్చడానికి ఒకరిని హెచ్చించడానికి ప్రభుకు సాధ్యం అవుతాడు. கர்த்தருடைய வார்த்தைக்கு நாம் கீழ்ப்படிவோம். ప్రభు యొక్క మాటలకు మనం లోబడి கர்த்தருடைய வார்த்தைக்கு நம்ம ஒப்பு கொடுப்போம். ప్రభుకి మనల్ని సమర్పించుకోవచ్చు. விட வேண்டிய காரியங்களை விடுவோம். విడవలసిన వారిని இயேசு విడిచిపెట్టుకోవాలి. கிறிஸ்து வாசற்படியிலே நிற்கிறார். యేసు ప్రభు వాకిటిలో నిలబడుకొని இயேசு கிறிஸ்து மறுபடியும் சீக்கிரம் வரப்போகிறார். యేసుక్రీస్తు మరలా త్వరగా రాబోతున్నాడు. நாம் ஆயத்தமாகிற அந்த காலகட்டத்திலே வாழ்ந்து கொண்டிருக்கிறோம். మనకు సిద్ధపరచబడినటువంటి స్థలములో మనం ఉన్నాం. ஒவ்வொரு நாளும் ஜெபிக்க வேண்டும். ఒక్కొక్క రోజు ప్రార్థనలో గడపాలి. புத்தியுள்ள கன்னிகைகளாக நாம் இருக்க வேண்டும். కూర్చున్నటువంటి కన్యకల వలె మనం ఎదురు చూడాలి. ஆயத்தமுள்ளவர்களாக நாம் இருக்க வேண்டும். సిద్ధపరచబడినటువంటి వారిగా அப்படி இருப்போமானால் అలా ఉన్నట్లయితే நாம எதை குறித்து கவலைப்பட வேண்டிய அவசியம் మనం இல்லை. దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. சில மனுஷரை நம்பி, కొన్ని మనుషులను నమ్మి, சில இந்த உலகத்தினுடைய ஆசீர்வாதங்களை நம்பி, ఈ లోక సంబంధించిన ఆశీర్వాదాలను నమ్మి இந்த మన్నుக்காக మాణిక్యத்தை நாம் இழந்து போகக்கூடாது. ఈ మట్టి కోసం మాణిక్యాలను మనం పోగొట్టుకోకూడదు. அவன் மிகுந்த ஆஸ்தி உள்ளவனாய் இருந்தபடினாலே చాలా ఆస్తిపరుడై ఉన్నందువలన துக்கமுகமாய் கடந்து போனான். అతను దుఃఖముఖితో తిరిగి వెళ్ళెను అని ఉంది. எங்களை கேட்டீங்கன்னா ఈ దినాన్ని మనం గమనించినట్లయితే எங்களுடைய ஆஸ்தி இயேசு, మా యొక్క ఆస్తి యేసు, எங்களுடைய அந்தஸ்து இயேசு, మా యొక్క అంతస్తు యేసు, எங்களுடைய ஐஸ்வர்யம் இயேசு, మా యొక్క ఐశ్వర్యం యేసు, எங்களுடைய அழகு இயேசு, మా యొక్క అందం యేసు, எங்களுக்கு ஞானம் இயேసు, మా యొక్క జ్ఞానం యేసు, எங்களுக்கு எல்லாமே இயேசு. మాకు సమస్తము యేసే అయి நாங்கள் ஒரு பெரிய பணக்காரர்கள் அல்ல, గొప్ప ధనవంతులము కాదండి. நாங்கள் ஒரு பெரிய படிச்சவர்கள் அல்ல, బాగా చదువుకున్నాడు, பெரிய ஞானம் உள்ளவர்கள் அல்ல. మంచి జ్ఞానం కలిగినటువంటి వారి ஆண்டவருடைய கிருபை மாத்திரம் இன்றைக்கு எங்களுடைய ஊழியர்களை நடத்தி கொண்டிருக்கிறது. ప్రభు యొక్క కృప మాత్రమే మాకు తోడై ఉండి పరిచయం మమ్మల్ని அவர் உங்களையும் நடத்த வல்லவராய் இருக்கிறார். ఆయన మమ్మల్ని నడిపించుటకు సమర్థుడై ఉన్నాడు. நாம் செய்ய வேண்டியதை நாம் செய்தால் మేము చేయవలసిన దాన్ని మేము చేసినప్పుడు அவர் செய்ய வேண்டியதை அவர் செய்வார். ఆయన చేయవలసిన దానిని ఆయన చేస్తాడు. கல்ல புரட்டினா ఆ రాయిని దొర్లించారు, அவர் வெளியே கொண்டு வந்துருவாரு. ఆ యొక్క స్థితిలో నుంచి బయటికి దేవుడు తీసుకొచ్చేసి ஹல்லேலூயா, ஹல்லேலூயா. நாம் அவரை பார்க்கணும்னு ஆசை இருந்ததுன்னா మనము ఆయన చూడాలి అనే ఆశ మనలో ఉంటే அவர் அங்கேயே பார்த்துட்டு போறவங்க வீட்டுக்கே வந்துருவார். ఆయన అక్కడే చూసి వెళ్ళిపోడు, మన ఇంటికి ఆయన వస్తాడు. இப்படி பல காரியங்கள் சொல்லிக்கொண்டே போகலாம். ఇలా అనేక విషయాలు చెప్పుకుంటూ వెళ్ళవచ్చు. இன்றைக்கு நாம் ஒரு காரியத்தை நாம் செய்ய வேண்டும். ఈ దినాన మనం ఒక కార్యాన్ని మనం చేయాలి. எத்தனையோ செய்தியை சபையில கேட்டிருப்பீர்கள். ఎన్నో వార్తలను సంఘాలలో మీరు విని ఉంటారు. இது ஒரு வித்தியாசமாக தான் இருக்கும். ఇది ఒక ప్రత్యేకించబడిన బోధగా அறியாமையில் உள்ள காலங்களிலே தேவன் காணாதவர் போல இருந்தார். ఎందుకంటే కన్నులో ఉండేటువంటి వారికి ఆయన మందగించినటువంటి వాడిగా ఉంచుకుంటున్నాడు. இப்பொழுதோ எங்கும் உள்ள ஜனங்களை பார்த்து மனம் திரும்ப வேண்டும் என்று சொல்லி எச்சரிக்கிறார். ఎందుకంటే ఇప్పుడైతే అందరూ అందట మారు మనసు పొందాలి అని
అని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. இயேசு பூமியிலே வந்தபோது செய்த முதல் பிரசங்கம், ఆయన భూలోకానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా చేసినటువంటి ప్రసంగం, மனம் திரும்புங்கள் பரலோக ராஜ்யம் சமீபமாயிருக்கிறது. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపముగా ఉన్నది అని చెప్తారు. 2024 வருஷத்துக்கு முன்பு சொன்னார், இதோ சீக்கிரமாய் வருகிறேன். 2024 సంవత్సరాల క్రితం చెప్పాడు, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. இன்னும் இயேசு வரவில்லை. ఇంకనూ యేసు రాలేదు. காரணம் அவர் மேல் தவறல்ல, ఎందుకు ఆయన దగ్గర ఏ తప్పు లేదు. வேதம் சொல்லுகிறது, పరిశుద్ధ గ్రంథం எல்லாரும் மனம் திரும்ப வேண்டும் என்று நீடிய பொறுமையோடு இருக்கிறார். మారు మనసు పొంది తీరాలి అని పరిశుద్ధ గ్రంథం చెప్తారు. நாம மனம் திரும்புவோம். మనం మారు మనసు పొందాలి. நம்ம 4 பேர் ஆண்டவரிடத்துல கொண்டு வருவோம். మనము 10 మందిని దేవుని యొక్క సన్నిధికి நாங்க இவ்வளவு பேர் வந்திருக்கிறோம் சென்னையில இருந்து. మేము ఇంతమంది వచ్చి ఉన్నాం చెన్నైలో నుంచి. நாங்க எதற்காக இந்த சேவையை செய்யணும்? మేము ఎందుకు ఈ పరిచర్య చేయాలి? ஒரு ఆత్మను அழிவிலிருந்து காப்பாற்றுகிறோம். ఒక ఆత్మ నశించిపోకుండా కాపాడడానికి మేము ఈ పరిచర్య. யாரோ ஒருத்தர் எங்களுக்கு சொன்னாங்க, ఎవరో ఒక వ్యక్తి మాతో చెప్పాడు, நான் యేసుனா కిలో எவ்வளவு கேக்குற அளவுக்கு இருந்தவன். ఎందుకంటే మేమైతే యేసు అంటే ఎన్ని కిలోలు ఉంటాడు ఆయన అని చెప్పేసి అడిగే లెక్కలో ఉన్నాడు. எங்களுடைய குடும்பம் இந்து குடும்பம். నా యొక్క కుటుంబం ఒక హిందూ కుటుంబం. இயேசுவுக்கு எங்க குடும்பத்துக்கு சம்பந்தம் கிடையாது. యేసు క్రీస్తుకి మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. என்னுடைய அண்ணி அவர்கள் வந்திருக்கிறாங்க. మా యొక్క వదిన గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. அவங்களும் பயங்கரமா பக்தி வைராகியம் உள்ளவர்கள். వాళ్ళు కూడా చాలా భక్తి వైరాగ్యం కలిగినటువంటి వారు. போகாத கோயில் கிடையாது, వెళ్ళనటువంటి గుడంతో లేదు. ரொம்ப பக்தி வைராகியமா தான் வாழ்ந்து கொண்டிருந்தோம். చాలా భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. முதலாவது நான் ரட்சிக்கப்பட்டேன். ముందు నేను రక్షించబడ్డాను. எனக்கு அவங்களுக்குமே ஃபைட்லாம் நடக்கும். నాకు మా వదిన గారికి చాలా గొడవలు అయ్యేది. அதுக்கப்புறம் நாங்க தான் இவங்களுக்கு ஞானஸ்தானம் கொடுத்து கர்த்தருடைய சமூகத்தை கொண்டு வந்துட்டு இருக்கிறோம். తర్వాత నేనే మా వదిన గారికి మంచి మాటలు చెప్పేసి బాప్తిసం ఇచ్చి దేవుని సన్నిధికి இப்ப నడిపించాను. இவங்க போய் நிறைய பேருக்கு ஆண்டவர் பத்தி சொல்லி கூப்பிட்டு வந்துட்டாங்க. ఆయన పోయి చాలా మందికి సువార్తను ప్రకటించి అనేకులను మందిరానికి తీసుకొచ్చి யாரோ ஒருத்தர் சொல்லி வந்தோம். ఎవరో ఒకరు చెప్పి వచ్చాం. இன்னைக்கு நாங்க ஊழியக்காரரா இருக்கோம். ఈ రోజున మేము పరిచారకులంగా ఉన్నాం. நீங்களும் போய் 4 பேருக்கு சொல்லலாம் இல்லையா? మీరు కూడా వెళ్ళి నలుగురు చెప్పొచ్చు కదా. இந்த சபை நிரப்பலாம் இல்லையா? ఈ యొక్క మందిరాన్ని నింపొచ్చు కదా. எவ்வளவு மக்கள் ஆண்டவர் அறியாம நரகத்துக்கு போய் கொண்டிருக்கிறார்கள். ఎంతో మంది దేవుని ఎరగకుండా నరకానికి వెళ్ళిపోతున్నారు కదా. நீங்களும் இந்த சேவையை செய்ய வேண்டும். మీరు కూడా ఈ సువార్త పరిచర్యని చేయాలి. இதற்காக தான் கர்த்தர் நம்மை அழைத்திருக்கிறார். ఇందుకొరకే ప్రభు మమ్మల్ని తీసుకొచ్చాడు. நம்முடைய அழைப்பு என்ன தெரியுமா? మన యొక్క పిలుపు ఏంటో తెలుసా? அந்தகாரத்தில் இருந்த நம்மை ఆ అంధకారంలో ఉన్నటువంటి మనలను ஆச்சரியமான ஒளியிடத்தில் வரவழைத்தவருடைய புண்ணியங்களை அறிவிக்கும்படி ఆశ్చర్యకరమైన అనేక వెలుగులోనికి నడిపించడానికి ఆయన సమర్థవంతమైనటువంటి దేవుడుగా మనల్ని ராஜரீக ஆசாரிய கூட்டமாகவும் రాజుని యాజక సమూహముగా ఆయన మనల్ని పిలిచి ఉన్నారు. பரிசுத்த ஜாதியாக அவருக்கு சொந்த ஜனமாய் கர்த்தர் நம்மை தெரிந்து கொண்டார். జనముగాను తన యొక్క సొత్తుగాను ఆయన మనల్ని పిలిచి ఉన్నాడు. ஆண்டவர் நம்மை தெரிந்து கொண்டார். ఆయన మనల్ని తెలుసుకొని என்னை ఉన్నాడు. தெரிந்து கொண்டதுக்கு எனக்கு கன்ஃபார்மா சொல்ல முடியும். ఆయన నన్ను ఎరిగి ఉన్నాడని నాకు బాగా తెలుసు. அவ்வளவு அற்புதமாய் கர்த்தர் நடத்தி வந்தார். అంత అద్భుతంగా ప్రభు నన్ను నడిపిస్తున్నాడు. அவர் உங்களையும் நடத்துவார். ఆయన మిమ్మల్ని కూడా நீங்க నడిపిస్తాడు. பெற்ற அந்த சந்தோஷத்தை, మీరు పొందుకున్నట్టు ఆ நீங்க సంతోషాన్ని, பெற்ற அந்த இயேசுவை మీరు పొందుకున్నట్టు యేసుని 4 பேருக்கு கொண்டு போய் சேர்க்கணும். నలుగురికి తీసుకెళ్లి మీరు உங்க చేర్చాలి. அக்கம் பக்கம் குடும்பத்தில் உள்ள எல்லாருக்கும் அதை நீங்க போய் சொல்லணும். మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ ప్రభు சபையை புது புது ஆத்மாக்களை கொண்டு வந்து நிரப்பணும். దేవుని యొక్క మందిరంలో కొత్త కొత్త ఆత్మలను మీరు నడిపించాలి. இப்படி பல கூட்டங்கள் இங்கே நடக்கணும். ఇలా అనేక అద్భుతమైన కూడికలు ఇక్కడ జరగాలి. செய்யுங்கள், கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. ఆ విధముగా చేయండి, ప్రభు మిమ్మల్ని இந்த దీవిస్తారు. பாஸ்டரோட நாங்கள் இந்த 4 நாட்கள் தங்கி మీ పాస్ గారితో కూడా మేము ఇక్కడికి వచ్చి 4 రోజులు ఇక్కడ బ్రతికి திமாபுரம் பகுதியில் உள்ள சுற்றியுள்ள கிராமங்களில் பல கிராமங்களில் சுவிசேஷம் நாங்கள் வீடு வீடாக போய் கைப்பிரதி கொடுத்தோம். తిమ్మాపురం ప్రాంతంలో అనేక గ్రామాలకు వెళ్ళి మేము సువార్తను ప్రకటిస్తూ ఆ యొక్క చేతి పద్ధతులను ఇచ్చాం. தெரு தெருவாக பேண்ட் அடிச்சு பாட்டு பாடி ஆண்டவருடைய ராஜ்யத்தை அறிவித்திருக்கிறோம். అనేక వీధులలో ఆ యొక్క బ్యాండ్ వాయించి పాటలు పాడి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించి ఉన్నాం. பரலோகம் போகும்போது வெறும் கையோடு போகக்கூடாது. పరలోకానికి వెళుతున్నప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు. நம்ம ஆத்துமாக்களோடு கூட பரலோக ராஜ்யம் போகும். ఆత్మలతో మనం యొక్క పరలోక రాజ్యాన్ని ஆகையால் அவரை விசுவாசியுங்கள். అందుకని ఆయన విశ్వసించండి. நீங்கள் உங்கள் குடும்பத்தார் அனைவரும் ரட்சிக்கப்படுவீர்கள். మీరు మీ ఇంటి వారందరూ కూడా రక్షించబడతారు. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. இப்பொழுது சகோதரர் அவர்கள் ஒரு நிமிடம் சாட்சி பகிர்ந்து கொள்வார். நாங்கள் இந்த ஊழியத்தை குறித்து அவரோட ஷேர் பண்ணும்போது என்கிட்ட ஒரு சாட்சியை சொன்னார். அது எனக்கு ரொம்ப பிரயோஜனம், அந்த ஆசீர்வாதமாக இருந்தது. அது உங்களுக்கு சொல்லுவார். பிறகு பாஸ்டர் அவர்கள் வந்து ஜெபித்து முடிப்பார். ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గడిచినటువంటి మాసంలో 24వ తారీఖున నేను మద్రాస్ ప్రాంతంలో పరిచర్య కొరకు వెళ్ళాను. అది మట్టల ఆదివారం రోజున
అక్కడ అనేక మంది ఆ రోజున ఆ పాటలు పాడుతూ వాయిద్యాలను వాయిస్తూ చక్కగా అనేక సంఘాల వారు వీధి వీధి తిరుగుతూ ఆ గుడ్ ఫ్రైడేని గురించి ఆ శుభవార్తను తెలియజేస్తూ ఉన్నారు. అదే దినాన ఏ సంఘంలో అయితే నేను వాక్యాన్ని బోధించడానికి వెళ్ళానో ఆ సంఘ కాపురి వారి యొక్క సంఘ విశ్వాసులతో ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నేను ఒక్కొక్కరికి 5 కరపత్రికలు ఇస్తాను, ఒక నెల రోజుల టైం మీకు ఇస్తాను. ఆ కరపత్రికలను మీరు ఎవరో ఒకరికి ఇచ్చి దేవుని యొక్క సువార్తను వారికి తెలియచేయండి. వారి సమస్యలు ఏంటో మీరు తెలుసుకుని వారి యొక్క ఫోన్ నెంబర్లు మీరు తీసుకొని వాటిని నాకు ఇంటిమేషన్ గా ఇస్తే వారి వరకు మనం ప్రార్థన చేద్దాం. ఆత్మల భారం కలిగి సువార్త పరిచర్య చేయాలి. అలా సువార్త పరిచర్య చేస్తేనే సంఘం ఎదగతాది. ఈ రోజున సువార్త పరిచర్య చేసేటువంటి సేవకులు అరుదై ఉన్నారు అని చెప్పినప్పుడు నాలోనే నా మనస్సాక్షి నన్ను ప్రశ్నిస్తున్నది. నువ్వు గొప్ప గొప్ప ప్రసంగాలు చేసావు, ఎన్నో స్టేజ్ ప్రసంగాలు చేసావు, ఎన్నో సంఘాలలో ప్రసంగాలు చేసావు, ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు జరిపిస్తూ ఆ సువార్త పరిచర్య అనేటువంటిది నీ జీవితంలో లేకుండా మహాసభలను జరిపిస్తున్నావు ప్రతి సంవత్సరం. కానీ ఏ రోజైనా సువార్త పరిచర్య చేసేవా అని నా అంతరాత్మ నా మీద నేరారోపణ చేస్తా ఉన్నది. నాకు ఒక భయం వేసింది. ఒకనొక దినాన్ని ఒకవేళ దేవుని యొక్క న్యాయ తీర్పులో ఆ సింహాసనం దగ్గర నేను నిలబడ్డప్పుడు నువ్వు సంఘాలలో ప్రసంగం చేసావు, స్టేజీ ప్రసంగాలు చేసావు, సేవకులకి ప్రసంగాలు చేసావు, కానీ వీధి సువార్త ఏ రోజైనా చేసావా అని అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలి? ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదే అని నాలో నేనే కలవరపడి ఒక చిన్న ప్రార్థన చేసుకున్నా. ప్రభువా, నీకు ఇష్టమైతే ఇలాంటి ఒక అవకాశం, ఎందుకంటే నాకు నేనుగా చేయడానికి సాధ్యం కాదు, ఎందుకంటే నాకు ఉన్నటువంటి సంఘము అలాంటిది కాదు. నేను వారిని ఎంత బ్రతిమలాడినా కూడా ఆదివారం రోజు మందిరానికి రావడమే కష్టం. దాంట్లో స్వార్థ పరిచర్యకి వెళదాము, కాస్త డబ్బు ఖర్చు అవుతుంది, మీరు ఒక 10 రూపాయలు వేయండి, నేను ఒక 10 రూపాయలు వేస్తానంటే నీకు ఒక దండమని వెళ్ళిపోతారు, మందిరానికి రాకుండా వెళ్ళిపోతారు. కానీ ఏ విధవ చేతనైనా నీకు ఇష్టమైతే నాకు ఒక అవకాశాన్ని ఇవ్వు ప్రభు అని చెప్పేసి ప్రభు దగ్గర నేను మనసులో ఒక ప్రార్థన చేసుకున్నాను. నేను నేరస్తునిగా నువ్వు నన్ను ప్రశ్నించేటట్టు నేను ఉండకూడదయ్యా అని నేను చేసుకున్నట్టు ఒకే ఒక చిన్న ప్రార్థన. 24వ తారీఖు ఆదివారం కలిసిపోయింది. 26వ తారీఖు నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఈ విధముగా పరిచర్యకి వెళ్ళలేదు. ఏ పరిచర్య అయ్యా? మీటింగ్లు అంటే మీటింగ్లు కాదు, లేకపోతే సంఘాలలో ఏదైనా సువార్త సభలు అంటే కాదు. ఏ పరిచర్య అని చెప్పేసి అంటే ఈదు సువార్త చేయడానికి వెళుతున్నారు, నువ్వు అవసరం అవుతున్నావు, ట్రాన్స్లేషన్ కోసం వెళతావని అంటే నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే నా మనసులో ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, నాకు ఒక్క అవకాశం ఈ ప్రభు అని చెప్పేసరి దైవ సేవకులు ఎవరో తెలియదు, వచ్చినటువంటి సంఘస్థులు ఎవరో తెలియదు, నాకు వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. అయినలో మనసులో చేసుకుంటే ఒక చిన్న ప్రార్థన, ప్రతి జీవి కోరికను తీర్చేటువంటి దేవుడు నా ఆశ నెరవేర్చబడలాగా 4 దినాలు సువార్త పరిచయంలో నేను కూడా పాలిభాగస్తునిగా అల్పమైన నాలో ప్రభు నిలబెట్టినందుకే చెప్తున్నాను. அதாவது வந்து பார்த்தீங்கன்னா நாங்கள் கூப்பிட்டது நாங்கள் அழைப்பு கொடுத்தது பாஸ்டர் வில்சன். వాస్తవానికి చెప్పాలంటే దైవ సేవకులతో కూడా రావాల్సినటువంటి దైవజనుడు ఎవరంటే వెల్సన్ అనేటువంటి ஆந்திர சுவிசேஷ ஊழியங்கள்ல டிரான்ஸ்லேஷன் பண்றதுக்கு எப்பவும் எத்தனை வருஷமா அவர் தான் வருவார். ఎందుకంటే ఆంధ్ర అనేటువంటి ప్రాంతానికి అంటే తెలుగు వారి మధ్యకి వెళ్తున్నప్పుడు అనేక సంవత్సరాలుగా ఆ దైవజనుడే మాతో కూడా వచ్చేటువంటి వాడు. 3ஆம் தேதி அவர் సభையில வந்து ஒரு பிள்ளைக்கு திருமணம் செய்து வைக்கிறதுனால அவரால் வர முடியல. ఎందుకంటే 3వ తారీఖున వారి యొక్క మందిరంలో వారి యొక్క సంఘ విశ్వాసకు ఒక వివాహం చేసేదాన్ని బట్టి ఆయన రాలేకపోయాడు. அவர் என்ன பண்ணாரு, బాబు என்ற ஒரு இன்னொரு ஊழியக்காரர் டிரான்ஸ்லேஷனுக்கு எனக்கு ஏற்பாடு பண்ணி கொடுத்தாரு. ఆ దైవ సేవకుడు బాబు అంటే ఇంకొక దైవ సేవకుడిని పరిచయం చేశాడు. ఈయన వస్తాడు మీతో కూడా చెప్పాడు. அவர் என்ன பார்க்கணும், நேர்ல பார்த்து பேசணும், வீட்டுக்கு வந்தார். ఆయన నాతో కూడా నేరుగా మాట్లాడాలని మా ఇంటికి వచ్చాడు. பார்த்து பேசிட்டே இருக்கும்போது அவருக்குள்ள ஒரு காரியம் தோணுச்சு. నాతో కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆయనలో ఒక ఆలోచన వచ్చింది. நானும் போயிட்டு 3ஆம் தேதி நைட்டு நான் திரும்ப வேண்டியது இருக்குது. నేను కూడా మీతో వస్తే ఒకవేళ 3వ తారీఖు మరలా నేను వెనక్కి రావాల్సి వస్తుంది. எனக்கு தெரிஞ்ச இன்னொரு பாஸ்டர் விஜயகுமார் சொல்லிட்டு ஒருத்தர் కనిగిరిలో இருக்காரு. కాబట్టి 4 రోజులు నేను మీతో ఉండలేను కాబట్టి నాకు తెలిసిన ఒక దైవజనుడు కనిగిరి ప్రాంతంలో విజయకుమార్ అనే ఒక దైవ సేవకుడు ఉన్నాడు. நான் சொன்னேன், ఓకే சொன்னேன், நல்ல ట్రాన్స్లేషన్ பண்ணக்கூடிய ఆள் வந்து అனுப்பి விடுங்கன்னு சொன்னேன். ఒకవేళ బాగా ట్రాన్స్లేషన్ చేయగలిగిన వారైతే మీరు మాట్లాడి పంపించండి అని చెప్పారు. ఇతర పేరు మారడానికి என்ன காரணம் கேட்டீங்கன்னா, ఇన్ని మంది మారడానికి అసలు కారణం ఏంటిది అంటే இவர் செய்த ஜெபத்தை கர்த்தர் கேட்டு கொண்டு வந்தார். నేను చేసే ఒక చిన్న ప్రార్థన ఆలకించారు. స్తోత్రం, హల్లెలూయా. ఒక 2 నిమిషాలు నేను కూడా చెప్తాను వాళ్ళ గురించి. 18 మంది చెన్నై పట్టణం నుంచి వచ్చారు. పాస్టర్ జాన్సన్ వారి సంఘం అన్నమాట.
వాళ్ళలో 3 టీంలు ఉన్నాయి. ఒకటి హిందీ టీం, నార్త్ ఇండియాలో పరిచయం జరిగిన ప్రతి టీం. తెలంగాణకి ఫస్ట్ టైం తెలుగు వాళ్ళని తీసుకొచ్చారని చెప్పారు. ఫస్ట్ టైం సో మన ఏరియాతో ఫస్ట్ టైం వచ్చారు. అయితే తెలుగు అంటే వాళ్ళ సంఘంలో తెలుగు పీపుల్గా ఆర్గనైజేషన్ తయారు చేసి తీసుకొచ్చారు. అయితే ఇది మీరు కూడా తెలుసుకోవాలి. ప్రారంభంలో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది రోజు మన సంఘస్థులు రాలేదు, కానీ 18 మంది వచ్చిన వాళ్ళని ఇద్దరు, ఒక సహోదరి ఒక సహోదరుడు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వంట మాత్రమే చేసేది. ఎందుకు మీరు పరిచయం ఇవ్వండి, నేను మీకు భోజనం వండిస్తాను. ఆమె త్యాగం చాలా గొప్పది. అంటే అల్లుగా గుండాసులు ఎవరైనా గురుగుతూ ఉంటారు, నేను ఒకరే వండాలా, నేను ఒకరే మీకు భోజనం పెట్టాలా, మీరు ఎవరు వచ్చిన లేరా అలా ఒక మాట కూడా అల్లే చెప్పింది, ఎవరు వండింది కానీ అలా. ఇంకా 16 మంది ఉన్నారు. సో దీనిలో ఒక ఆమె ప్రెగ్నెన్సీ, ఒక చిన్న పాపను తీసుకొచ్చింది ప్రెగ్నెన్సీ. ఇంకొక ఆమె చిన్న పాప, ఆమె ఎత్తుకొనే ఊరంతా తిరిగింది. నేను లెక్క పెట్టాడు కూర్చొని ఎన్ని ఊర్లు తిరిగింది. మొత్తం మొదటి రోజు 2 గ్రామాలు మాత్రమే సేవ చేశాం. రెండో దినం 3వ దినం కలిపి 20 గ్రామాలు తిరిగింది. 4వ దినం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ 7 ప్రాంతాల్లో తిరిగి పొద్దున్నుంచి సాయంత్రం దగ్గర కరపతి, కొన్ని చోట్ల మేము కూడా వెళ్ళాము, వాళ్ళు వెళ్ళారు. దీనిలో వచ్చిన వాళ్ళు ఒక ఆమెకి మెన్స్లెస్ ప్రాబ్లం కూడా ఉంది. ఆమె బయట చెప్పుకోలేదు, కానీ మన పిల్లలు స్పెషల్ మీటింగ్ పెట్టినా ఆరాధన ఉన్నా కూడా చిన్న సమస్యలు వచ్చినా ఇంటికాడ కూర్చొని పోతుంది. నాకు ఆడ నొప్పి ఈడ నొప్పి, అంత దూరంలోకి వచ్చి అన్ని సమస్యలు భరించి మళ్ళీ ఊళ్ళో దాంతో మరుగు చేసి ఊళ్ళో తిరిగి గణపతిలో పంచడం నాకు చాలా టఫ్ అయిపోయినాయి. అంటే మనము లోకల్ నుండి చేస్తున్నాం, వాళ్ళు మళ్ళీ ఒక మనిషికి 3,500 రూపాయల చొప్పున డబ్బులు వేసుకొని వచ్చారు. మళ్ళా అక్కడ 5 రోజులు వాళ్ళ పనికి ఉద్యోగానికి లీవ్ పెట్టిరు, మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టుకుని వచ్చారు. మళ్ళీ వాళ్ళ త్యాగం, ఒక్క నిమిషం కూడా వాళ్ళు వేరే ఆలోచన లేదు. 5 రోజులు నాతో ఉండి ఈ సేవ కొనసాగించారు. ఒక ఆశ, భారం, అంటే సువార్తను తెలియని వారికి తెలియజేయాలని ఒక భారం. కానీ మనం ఏం చేస్తున్నామంటే, నా భర్త బాధలేదు, ఆయనకు రోగాలు, నాకు అప్పుల బాధ, నా కొడుకు చక్కగా లేడు, కూతురు చక్కగా, ఇదే బాధలు మనం చెప్పుకుంటాం. అన్ని ప్రాబ్లం ఉన్నా సువార్త చేసి చూడండి. ఒక ఆత్మ మీరు ఎలా రక్షించబడి వస్తున్నారు, మీరు ఎలా దేవుడు నమ్ముకుని వస్తున్నారు, ఆనందం ఎలా అనుభవిస్తున్నారు, ఇతరులకు అది చెప్తే మీ జీవితంలో ఎంత ధన్యత అవుతుందో అంత ఆనందకరం అవుతుంది. హల్లెలూయా. మళ్ళీ వాళ్ళు సేవ చేస్తుంటే ఒకరు ఫోన్లకు మెసేజ్, మీకు ఆర్డర్ వచ్చినాయి, ఈ విషయం వచ్చినాయి, ఈ దీవెన వస్తుంది చెప్పి ఇక్కడ సేవ చేస్తుంటే దేవుడు వాళ్ళ పర్సనల్ జీవితం కూడా దీవించిన కార్యం కూడా మేము చూసాం. సో నేను ఏమంటున్నా అంటే, ఇది నేను వాళ్ళు చెప్పుకోలే, నేను అబ్జర్వ్ చేసినదని చెప్తున్నాను. ఈ విషయం అంతా ఏం కూడా వాళ్ళు చెప్పలే. కామౌండ్లో మాతో పాటు ఉన్నారు కాబట్టి, మనకు తెలియకుండా జరగదు కాబట్టి, అన్ని సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని రికార్డులు అవుతుంది. సో అందుకని నేను చెప్తున్న విషయం అంటే, వాక్య దేవాలయం కూడా రేపటి అలా తయారవ్వాలని ఆశపడుతున్నాను. అదే చెప్పాలి. సో మనం కూడా స్వార్థంగా జీవిస్తున్నాం, స్వార్థమైన కార్యానికి ముందుకు వెళుతున్నాం. స్వార్థం మించిన ఒక కార్యం ఉంది. తమిళనాడు వాళ్ళకున్న భారం, కన్యాకుమారి నుంచి మున్న వచ్చిన వాళ్ళకున్న భారం మనకు లేదా? మన పక్కన ఉన్న వాళ్ళని రక్షించాలని మనకు లేవా? ఎందుకు లేవు? ఆ భారం మనకి ఎందుకు లేకుండా పోయింది? కారణం మనకు తెలియదు. ఇవన్నీ ఏంటని మనకు అర్థం కావలేదు. అంత దూరం నుంచి వచ్చిన వారు ఇక్కడ సేవ చేస్తుండే ఈ భారం మనకు విత్తేసిపోతున్నప్పుడు ఈ భారం మనం సేవకు తీసుకోవాలి. సో ఒక ఆమె అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వంట చేసి మందికి పెట్టి ఆమె త్యాగం చేయాల్సిన అవసరం వచ్చింది. సో ప్రతి వారికి ప్రతి తాళం తీసుకుంటాడు. సంఘంలో కూడికలు పెట్టినా ఏం చేసినా నేనేం చేయాలి, నా వంతుకి ఏం చేయాలన్నటువంటి ఆలోచన మనకు కలిగి ఉండాలి. అర్ధరాత్రి మనకు సమస్య వచ్చినప్పుడు దేవుడు మనకి చేసిన మేలు ఎంతో. దేవుడు మనకు చేసే మేలుకు దేవుడికి మీరు తిరిగి ఏం చేయలేరు. మీరు కాಣಿకేస్తే దేవుడికి మేలు అవుతుందా? దశమభాగం ఇస్తే దేవుడు తృప్తి అవుతుందా? లేదంటే మీరు ఏమైనా మేలు ఇదవుతుందా? కాదు. దేవుడికి మేలు ఏం చేయగలుగుతారంటే, దేవుని రాజ్య సువార్తను మన ఇతరులకు చెప్పినప్పుడు అది మనకు దేవుడు రాజ్యం కట్టడానికి మరియు దేవుడికి మేలు చేసిన వారు. ఆమేన్. దేవుడితో జతయ్యి దేవుడికి పాలివారిగా మార్చబడాలంటే తెలంగాణ దేశంలో మనం ఉన్నాం. తెలంగాణ హైదరాబాద్ లో సుఖభోగంగా జీవిస్తున్నాం, హాయిగా బ్రతుకుతున్నాం. ఈడకెళ్ళి 30 కిలోమీటర్ అవతల ప్రతి ఊర్లో సువార్త లేదు, ఒక దేవజనుడు కాలు పెడతలేడు. ఇక్కడ దశమ గాణికల విశ్వాసులతో వారు ఎలా ఈ ప్రాంతానికి వచ్చి వాళ్ళ భారం వెతుకుతున్నారో
మనము ఆ భారమును దర్శనంగా ఎలా పొందుతున్నామో తెలంగాణ మిషనరీ జీవితంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఒక్క గ్రామం కూడా స్వార్థ అందియకుండా ఉండకూడదు. ఆమేన్. ఆ విధంగా ఉండలేని చోట్లలో నేను కూడా వెళతాను దేవుడు. నా డబ్బులు కూడా విత్తేసి వెళుతా, 2-3 రోజులు డుమ్మాలు చేస్తా, నెలకు నా స్వార్థమైన కార్యాలకు 3-4 లీవులు తీసుకుంటా, కానీ నేను స్వార్థ వరకు 3 లీవులు వేస్తా అని మొక్కుబడి చేద్దాం. నా భర్త ప్రాబ్లం, నా కొడుకు ప్రాబ్లం, నా అప్పు ప్రాబ్లం, నా సమస్య అన్ని పక్కన పడిన ముందు ఫస్ట్ దేవుని రాజ్యం కట్టే విషయంలో నేను దేవుడికి ఏం చేయాలి, దేవుని పాలివారికి ఎలా మారాలో మనం సమర్పించుకుంటే మిగతా కార్యమంతా దేవుడే మనకు సమర్పిస్తాం. ఆమేన్. ఏం పుసిస్తాం, ఏం ధరిస్తాం, నేను రేపు ఏం చేయాలి అని రేపటి చింతపడాలి. దేవుడికి అన్ని తెలుసు, నీకు ఏం చేయాలి, ఏమి ఇవ్వాలి, ఎలా పోషించాలి, అన్ని దేవుడు తగిన విధంగా ఇచ్చే దేవుడు అయినాడు. కాబట్టి పక్షులకు పోషించే దేవుడు అంతకంటే గొప్పగా ఉన్న మీకు పోషించే శక్తిమంతుడు కాడా? డబ్బు పెద్ద విషయం కాదు, దీవెన ఒక విషయం కాదు, ధన్యత ఒక విషయం కాదు. దేవుడికి నచ్చిన పని చేయడం దేవుడికి ఉన్నది. ఆమేన్. అలాంటి వాడుగానే ఉండాలని దేవుడు మనకు మేలు చేశాడు, కష్టాల నుంచి రప్పించాడు, కష్టాలు విడిపిస్తున్నారు, దీవెన ఇస్తున్నారు. మనం దేవుని రాజ్యానికి ఏం చేస్తాం? ఆమేన్. సో ఒకటి మీరు రేపు ఈరోజు మొక్కుబడి చేయాలి. ఒకటి నేనైనా సువార్తకు వచ్చేస్తా, లేదా సువార్త చేయి వారికి డబ్బులు ఇచ్చేస్తా. 2 ఆప్షన్. ఒకటండి, నేను సువార్తకు దిగుతా, లేదా నాకు వీలు కాదు, చేత కాదు, సువార్తకు పోయేవాళ్ళు ఎంత ఖర్చు ఉన్నా నేను వాళ్ళకి సంధిస్తా. ఇది ఒట్టిని మొక్కుబడి చేయండి. మీరు అట్లా చేస్తే ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన దీవెన పొందుతారు. ఆమేన్. లాస్ట్ 8 మంది 8 రోజులు పరిచయం చేస్తే 18,500 రూపాయలు ఖర్చు అయింది. 2,000 ఇచ్చిపోయింది. ఈ సమయంలో వాళ్ళు వచ్చి ఇక్కడ 5 రోజులు ఉన్నారు. వారు రావడం పోవడం, ఇక్కడ పెట్రోల్ చూసుకున్నారు, భోజనం దగ్గర చందా మనమే వెళ్ళాం. సో ప్రతిదీ రూపాయితో కలిగిన 2,000 ఒక రోజు, ఒక పూటకి 2,000 రూపాయలు కావాలి. సో ఎన్నో ఖర్చులతో కూడి మనము ఈ సువార్త అందిస్తున్నాం. కాబట్టి ఇది మనకు భారంగా అయినప్పుడు ఏం చేస్తున్నాడు పాస్టర్, ఇక్కడ ఏం జరుగుతుంది, ఆయన ఏ దాని కొరకు సమర్పిస్తున్నాడు, ఈయన డబ్బు కొరక, పేరు కొరక, లేదా అబ్జర్వ్ చేయాలి. చేస్తే మీకు కూడా ఆలోచన వస్తాయి. ఈరోజు పొద్దున పోతే ఒకడు చిన్న పోరుడు, ఇంత వయసు ఉంటాయి, 20 సంవత్సరం, మరి అడ్డమైన బూతులు మాట్లాడుతున్నాడు, ఏదో చెప్తున్నాడు, తల్లిని మాట్లాడుతున్నాడు, ఏమో చెప్తున్నాడు. నేను అన్నా, నీ తల్లి నీ మంచిదైతే, నీ దేవుడు మంచివాడైతే నీలో మాట్లాడాలా? నీ వయసు ఎంత, మాట్లాడే మాటలు ఎంత అంటే, నీ ఏ పర్మిషన్తో వచ్చినావు మాతో మాట్లాడి అంటే, నేనన్నా నువ్వు ఏ పర్మిషన్తో నన్ను ఆపడానికి వచ్చినా ముందు రారా అని చెప్పి. మస్తు గోమర్శన, ఎవడరా నువ్వు చెప్పు. లాస్ట్కి పర్మిషన్ అంటే నువ్వు ఫస్ట్ పర్మిషన్ తీసుకుని రా నన్ను ఆపడానికి. నువ్వు పర్మిషన్ తీసుకొని వచ్చేంత వరకు నువ్వు మాట్లాడడం బాగుంటుందని చెప్పి చెప్పిపోయింది. సో నేను చెప్తున్నాను ఏంటంటే, ఎవ్వడు ఏ దానికి ఏం చేయలేడు. అన్ని కుక్కలు మురిగినట్టు మురుగుతారు, కానీ మంచి కార్యం చేయడానికి, మంచి మాట చేయడానికి సత్తా లేనివాడు, పిరికివాడు దేవుని రాజ్యానికి అరుగుతుడుగా. చాలా మంది పాస్టర్లు ఇంక్లూడ్, అర్థమైందా? ఏరియాలో ఉన్న పాస్టర్లు పిరికి వాళ్ళు, భయంతో పిరికితనంతో జీవించేవారు. ఉన్న 10 మంది తల్లిదండ్రులు కట్టిన సంఘం పోషించుకుంటూ 10 మంది పోషించుకుంటూ తిరుగుతున్నారు. అట్లాగా నేను ఈ రోజు దేవుని కొరకు ఏం చేయాలి, విత్తలేని చోట్ల వాక్యం విత్తడానికి ఏం చేయాలి, మన విశ్వాసంతో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మందికి మనకేంటి తేడా, ఇదన్నీ కూడా మనం భారం కలిగిన వరంగా ఉండాలి. ఆమేన్. ఒక్కొక్కరు మన చోట్ల వచ్చినప్పుడు, మన మధ్యలో వచ్చిపోయినప్పుడు, ఆ భారం మనకు విత్తినప్పుడు మనలో మార్పు జరగకపోతే మన ఇంకా కూడా బాగుపరచడం వీలే కాదు. రేపు అయ్యో నాకు ఇట్లా అయిపోయిందంటే ఓదార్చడం కూడా ఎవరు రారు. దేవుడు రాకపోచేమో అడిగితే, ఈ రోజు దేవుడు మన మధ్యలో ఉన్నాడు, మన మధ్యలో వస్తున్నాడు కాబట్టి, మనకి కార్యం చేస్తున్నాడు కాబట్టి, దేవుడు రాజ్యం కట్టే విషయంలో మనం ఏం చేయాలో ముందుకు పోదాం. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఎందుకంటే మాకు తృప్తి ఎట్లా ఉంటుంది అంటే, ఆత్మతృప్తి. అంటే దేవుడికి నచ్చిన పనులు చేసినప్పుడు ఆత్మతృప్తి ఉంటుంది. బ్రతికి ఒక తృప్తి కావాలి. స్వార్థ చేసినప్పుడు చాలా తృప్తి కలిగింది. మొట్టమొదటిగా నేను ఎంతో మందిని అడిగినప్పుడు స్వార్థకి ఎవరు రాలే. అప్పుడు మా మధ్యలో కాలేజీ సహోదరుడు ఉన్నారు, సేవకుడే నాకు తోడే వచ్చిండు. ఒక 6 నెలల కింద 23 మందిని తీసుకొని తిమ్మాపూర్కి వచ్చి 3 దినాలు మాతో ఉండి ఒక్క రూపాయి తీసుకోకుండా ఆ పొలంలో తిరిగినాము. చాలా అద్భుతమైన సేవ చేసి ఇలా ప్రారంభించిండు. 2024లో నెలకు ఒక టీం వస్తూనే ఉన్నారు. ఇది గొప్ప ఉజ్జీవమైన సమయం. మాకు దేవుడు దర్శనం ఇచ్చారు. మెదక్ డిస్ట్రిక్ట్లో ఒక ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం మొత్తానికి వచ్చిన ఒక ఉజ్జీవమును
దేవుడు మాకు దర్శనం చూపించాడు. అన్నిటికీ కారణం ఏంటో తెలుసా? ఈ స్వార్థం వెళ్ళినప్పుడే, ప్రార్థన ఉన్నప్పుడే దేవుడు చూపించాడు. సో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఉద్యమంను దేవుడు మన ద్వారా ప్రారంభిస్తున్నాడంటే అది ఎంతో అద్భుతమైన కార్యం. దానికి ప్రారంభ పునాది వేసిన కాలేబ్ గారు ఎత్తబడిన కాணிకల గురించి దీవెన ప్రార్థన చేస్తూ అలాగే ముగింపు ప్రార్థన కూడా చేయాలని ఆలోచిస్తున్నాం. వాక్యం సమర్పించి కళ్ళు మూసుకుందాం, సమర్పించుకుందాం. దేవుని రాజ్య సువార్త కొరకు మన జీవితంలో సమర్పిద్దాం. పరిశుద్ధుడా, నమ్మదగిన మా దేవ, నిజమైన దేవుడు నా తండ్రి, పరలోక సింహాసనాన్ని వదులుకొని మేము నశించుకోవటం నీకు ఇష్టం లేక నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చావు. అయ్యా, మేము ఎక్కడో ఉన్నవారము అయ్యా, మాకు పరిచయము ఏర్పడి అయ్యా అయ్యా నాకు సువార్త చెయ్యాలని ఆశ కలిగినప్పుడు మా బృందంతో మేము వచ్చాము. అయ్యా, సువార్త ప్రకటించినటువంటి ప్రతి గ్రామము, ప్రతి పల్లె, ప్రతి వీధి ప్రభువా మీ హస్తాలకు అప్పగించుకొచ్చున్నాను. అలాగే ప్రభు పోయిన నెలలో మరొక బృందంతో వచ్చారని మేము విన్నాము. మరి ఈ నెల కూడా మరొక బృందం వచ్చిందని మేము నమ్మాము. ప్రభువా, వినుట మాత్రమే కాదు, వినుట వలన విశ్వాసం కలుగుతుందన్న ప్రభువా. అయ్యా, నీ వాక్కు చేత నా తండ్రి నీ మాటలు ఎవరికైతే బయలుపరిచావో ఆ మాటలు వారి హృదయంలోకి తాకి ఉన్నాయి ప్రభువా. నీవు కార్యము చేయడం ప్రార్థన చేస్తున్నాను. అలనాడు ప్రభువా, నీ శిష్యుడైనటువంటి తోమా ఈ మాకు దేశానికి వచ్చి అయ్యా భాష రాకపోయినప్పటికీ నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో జీవమున్నది, నీ మాటలో సర్వమున్నది ప్రభువా. ఆ మాటలే నీ దాసులు పలికి ఉన్నారు. అయ్యా, మేము వదిలి వెళ్ళిపోతున్నాం ప్రభు, మమ్మల్ని వారిని క్షేమంగా తీసుకుని వెళ్ళము. అయ్యా, వారు చేసిన సేవ అయ్యా మేము కొన్ని సంవత్సరాలు మేము పంట కోయాలి. హల్లెలూయా, ఈ దాసుని బలపరచుము. వాటి చేతులతో ఉన్నప్పుడు ప్రభువా విశ్వాసంతో మేము మాట్లాడి ఉన్నాము, బృందంతో పనిచేసాము. వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభువా ఖాళీ చేతులతో వచ్చిన వారిని నిండు చేతులతో వారిని తీసుకుంటాం ప్రార్థన చేస్తున్నాం. ఇదే కదా ప్రభువా నీకు ఇష్టమైన పని, ఇదే కదా ప్రభువా నీకు ఇష్టమైనటువంటి పని. ఈ పనిలో నీ దాసుని సంతృప్తిపరిచా, సంతోషంతో పలికించా, హృదయంతో పలికించావు ప్రభువా. ఈ రోజు నేను చాలా తృప్తిగా ఉన్నానని. నిజమే, మేము సువార్త ప్రకటించినప్పుడే అయ్యా మేము తృప్తికి చెందుతాం. ఎవరైతే నశించుకుంటున్నారో వారందరూ మందిరంలోకి రావాలి. దేవా, ఈ రోజు కాకపోయినా మరొక దినంలో మేము చూడబోతున్నాం తండ్రి. అయ్యా, ప్రభువునందు ప్రయాసము వ్యర్థము కాదని అడిగి స్త్రీలను కథల వారిగా ఉండమని చెప్పాడు పౌలు. అయ్యా, ఈ రోజు మేము పంట కోయలేకపోవచ్చు, కన్నీళ్ళతో విత్తాం ప్రభువా. ఒకనొక రోజు మేము అయ్యా మా పనులు మోసుకొని వస్తున్నప్పుడు ఈ దాసుడి అయ్యా సంఘాన్ని మీరు ఆయుక్తపరిచి బలతో ప్రార్థిస్తున్నారు. అయ్యా, ఏ బిడ్డలైతే కానుకలు ఇచ్చారో అయ్యా వారి చేతులు బలపరచు, వారి కుటుంబాలు దీవించు ప్రభువా. వారి సమస్యలతో ఉంటే వారిని విడిపించు ప్రభువా. అయ్యా, వారి బాధల్లో ఉంటే వారిని బంధకాల నుంచి విడిపించును గాక, రోగముతో ఉంటే వారిని స్వస్థపరచును గాక. అయ్యా, సమస్యలతో ఉంటే వారిని సంపూర్ణ విడుదల కలుగును గాక. అయ్యా అయ్యా మా మధ్య ట్రాన్స్ఫర్ చేసినటువంటి దాసుని, అలాగే ప్రభు దేవుని వాక్యం అందించిన దాసుని, పరిచయం చేసినటువంటి ప్రభువా సహోదరి సహోదరులను అయ్యా వాయిద్యాలు వాయించినటువంటి బిడ్డలను అందరినీ ప్రేమించడం జరిగింది. నీ ప్రేమ మాత్రమే మాలో వృద్ధి చెందాలి. ఈ చిన్న ప్రార్థన ఈ సన్నిధికి చేర్చుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావం యేసు నామమున ప్రార్థించుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన దీవెన తీసుకుందాం. మన కుమారుడిని యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి దేవుడు వారి ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుడు వారిని సహవాసమైక్యుడు మనతో, మన కుటుంబంతో, సంఘంతో విశేషంగా ఈ రోజు మన మధ్యలో సువార్త కొరకు వచ్చిన జాన్సన్ గారి బృందంతో సదాకాలం తోడే ఉండి నడిపించుదును గాక. పరిచయం చేశారు కాబట్టి ఆయన ఘనపరిచయం మనకు అవసరం. మన మధ్యలో ఉన్నటువంటి గిదియో మరియు సోమనాయుడు గారు, సురేష్ ముగ్గురు ముందరికి రావాలి. అయ్యగారు మనం సన్మానం చేసి గౌరవపడతాం. రండి, గమానియల్, సురేష్, సోమనాయుడు గారు రండి.
ఆయనతో పాటు ట్రాన్స్లేషన్ కూడా 50 రూపీస్. చెప్పనున్నదా? దేవుడికి మహిమ కలుగునుగా. ట్రాన్స్లేషన్ చేయాలని చాలా బాధపడ్డా. ఇక్కడ వచ్చిన కాపాడండి. 3 రోజులు ఆయనకి ట్రాన్స్లేషన్ అయింది. 30 గంటలు మాట్లాడండి. మోదీగా మంచిగా స్తోత్రం.